విశాఖపట్నం కళాభారతిలో జరుగుతూ ఉన్న కార్తీక దీపం కాశీఖండం అనే ప్రవచనానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతాను. మాతృదేవోభవ. క్షీరాబ్ధింజనించనంటనొక ఆశీర్వాద వాక్యము. కార్తీక మాసం అంటే నాకు చాలా ఇష్టం. కాలకంఠునికి ఇష్టమైన మాసం అని కాదు, మా పుట్టి వాళ్ళకి ఖాతాలు ఎక్కువ ఉంటాయనే కాదు. ఇది మా అమ్మ పుట్టిన మాసం, అందుకని ఈ మాసం అంటే నాకు చాలా ఇష్టం. రేపు క్షీరాబ్ది ద్వాదశి నాడు మా అమ్మ జన్మించింది. మా తాతగారు అంటూ ఉండేవారు, బొమ్మగండ సుబ్బారావు గారని, అమ్మ నీ మా పుట్టినరోజులు మేమే చేసుకుంటాం, నీ పుట్టినరోజు దేశమంతా చేసుకుంటుంది అనేవారే. చాలా పర్వదినం. అటువంటి తల్లి కడుపున పుట్టడం వల్ల, క్షీరాబ్ది ద్వాదశి నాడు జన్మించిన తల్లి కడుపున పుట్టడం వల్ల నాకు దైవభక్తి వచ్చింది. ఆగస్టు 15 జన్మించిన తండ్రి కడుపున పుట్టడం వల్ల నాకు దేశభక్తి కూడా వచ్చింది. క్షీరాబ్ధింజనించెనంట ఒక ఆశీర్వాద వాక్యము, విస్ఫారత్ఫేన నికుంజ పుంజముల నా భాగ్యంబుగా. క్షీరాబ్ధింజనించెనంట ఒక ఆశీర్వాద వాక్యము, విస్ఫారత్ఫేన నికుంజ పుంజముల నా భాగ్యంబుగా. దాని నోరారంభించెదనమ్మయంచు, దాని నోరారంభించెదనమ్మయంచు. కవితా హయ్యంగ వీనమ్మును, కవితా హయ్యంగ వీనమ్మును. ఆ క్షీరద్వాదశి నాకు సంగెను, ఆ క్షీరద్వాదశి నాకు సంగెను. హరిశ్రీ దృక్ప్రసాదంబుగన్. క్షీరాబ్ది ద్వాదశి నాడు లక్ష్మీదేవి జన్మించినట్టే మా అమ్మ జన్మించింది. ఒక ఆశీర్వాద వాక్యంలా పుట్టింది నా జీవితానికి. విస్ఫారత్ఫేన నికుంజ పుంజముల నాభాగ్యంబుగా. పాలసముద్రంలో ఉండే నురుగు ప్రవాహాల మధ్యలోంచి జన్మించింది ఆ తల్లి. అది నా భాగ్యం. దాన్ని నోరారా అమ్మా అని పిలుచుకునేటువంటి అవకాశం నాకు ఇచ్చాడు భగవంతుడు. దాని నోరారను పిలిచేదని అమ్మయంచు. కవిత హయ్యంగవీనమ్మును. ఆ క్షీరద్వాదశి నాకు సంగెను. హయ్యంగవీనం అంటే వెన్న, ఫ్రిడ్జ్లో పెట్టిన వెన్న కాదు, నిన్నటి పాలల్లోంచి ఈవేళ తీసిన వెన్న, తాజా వెన్న. దాన్ని హయ్యంగవీనం అంట. నిజానికి తాజా వెన్న తింటే తినగలిగితే కేజీ వెన్న తిన్నా నష్టమేం చేయదు, తినాలి. కానీ వెన్న, నెయ్యి, పాలు ఇవన్నీ బుద్ధిని పెంచుతాయి, జ్ఞాపక శక్తిని పెంచుతాయి. పూర్వకాలం బ్రాహ్మణులు 40,000 ఏళ్లుగా వేదాన్ని ధారణ చేశారు అంటే వారి ధారణా రహస్యం పప్పు, నెయ్యి. మొహమాటం ఏం లేదు ఇందులో చెప్పడానికి. ముద్దపప్పు, నెయ్యి ఇదేం తక్కువగా భావించే విషయం కాదు. ముద్దపప్పు కలిపితే మధ్యలో గుంట చేసి నెయ్యి వేయాలి. లేకపోతే వాడు మనిషే కాదు, బ్రాహ్మణాలు అవుతాడు. వెయ్యాలి, అప్పుడే అది అరుగుతుంది కూడా. బూరు తిన్నామంటే బూరికి కన్నం పెట్టి నెయ్యి వేయాలి. ఎందుకోసం అంటే బూరు ఎరగడానికి, లేదా కడుపు నొప్పి వస్తుంది. పెరుగు, ఏ పదార్థం తిన్నా పెరుగు తింటే అరిగిపోతుంది, కానీ పెరుగు అరగదు. వచ్చే ఈ సమస్య, దానికి మళ్ళీ ఇంకోటి తినాలి. అలా అని పెరుగు మానేయకూడదు. ఇవన్నీ అరగడానికి అది ముఖ్యం. అందుకే మనకు ఆహారంలో మధ్యాహ్నం పెరుగు చివరిలో ఉంటుంది. నువ్వేమి రకరకాలుగా తిన్నా అరిగిపోతుంది. అంచేత మన ప్రాచీన సంప్రదాయం ప్రకారం, ముఖ్యంగా తెలుగు వాళ్ళ యొక్క సంప్రదాయం ప్రకారం ఏ ఏ ఆహార విహార విధానాలు ఉన్నాయో అవన్నీ పక్కా మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. అందులో సందేహమే లేదు ఆ విషయం. ఇంకా దానికి ఏమీ మనం ఆలోచించక్కర్లేదు. ఇక్కడ ఎలా మార్చాలా అలా మార్చాలనో ఇవాళ యూట్యూబ్లో వచ్చిన తర్వాత ఎవడికి తోచిన ఆహారం వాడు చెబుతున్నాడు. దాన్ని చూసి మనం కంగారు పడుతున్నాం. భగవంతుని యొక్క సృష్టి ఎటువంటిది అంటే యోగ వశిష్టంలో చెబుతాడు. యోయో నామ యథా గ్రీష్మే కల్పస్వేదాత్ భవేత్ క్రిమి యద్యదృశ్యం శుద్ధచిత్కం తజ్జీవో భవతి స్వతః అంటాడు. బాబు వేసవకాలం ఒకసారి చూసుకో. కల్పస్వేదాత్ భవేత్ క్రిమి, చెమట బాగా పడుతుంది. ఆ చెమటలోంచే నల్లులు పుడుతున్నాయి. తర్వాత ఆడనల్లి మగనల్లి పుట్టడం వల్ల సంతానం వృద్ధి చెందడం. మొదటి నెల ఎక్కడి నుంచి పుట్టింది? మన నుంచే పుట్టింది, మన చెమటి నుంచి. చెమటి నుంచే నల్లులు పుడతాయి. చెమట లేకపోతే పుట్టవు. ఇవాళ ఏసీలు వచ్చాక నల్లులు లేవు, గమనించండి. దోమలు ఉన్నాయి, అది వేరే విషయం. కానీ నల్లులు లేవు ఇవాళ.
పూర్వం అయితే నల్లి బాధ చాలా ఎక్కువ. అసలు శివుడు కైలాసంలో ఎందుకున్నాడు, విష్ణువు బాలసముద్రంలో ఎందుకున్నారు అంటే నల్లి బాధపడలేక సుమి అన్నాడు కవి. అవిరళముగా రవిచంద్రులు మెంటనుంట, శివుడు అద్రిని శయనించుట రవిచంద్రులు మెంటనుంట, రాజీవక్షుండ అవిరళముగా శేషునిపై పవళించుట నలి బాధపడలేక సుమి అన్నాడు. మామూలుగా చెప్పారా మనవాళ్ళు. ఎందుకంత వాళ్ళు ఆయన వెళ్ళి శేషపాన్పు మీద ఎందుకే అంటే నలులు బాధపడలేక నీకేం తెలుసు అన్నాడు ఆయన. శివుడు మంచుకొండ మీద ఎందుకుంటాడంటే మంచుకొండ మీదకి నలులు రావుగా అన్నాడు ఆయన. అంత బాధ ఉండేది. ఆ నల్లి మన శరీరం నుంచి పుట్టింది, మన చెమటలోంచి. ఎందుకు పుట్టింది? మన రక్తమే దానికి ఆహారం. ముందు పదార్థం పుట్టి తర్వాత జీవి పుడుతుంది. అది యోగ వాసిష్టం చెబుతుంది. దృశ్యము శుద్ధ చిత్కం, శుద్ధమైనటువంటి చైతన్య రూపమైన ఆకాశంలో, పూర్ణత్వమైన ఆకాశంలో యద్యదృశ్యం, ఏ దృశ్యమైతే నీ కనపడుతుందో తజ్జీవో భవతి స్వతః. మీరు ఎక్కడైనా పేడ ఉన్నప్పుడు గమనించండి, 2 రోజుల పాటు ఆ పేడను ఎవరు తీయకపోతే పేడ పురుగులు అందులోంచే పుడుతున్నాయి. అంచేది ముందు పదార్థం పుట్టింది, తర్వాత దాన్ని తినే జీవి పుట్టింది. మానవుల ఆహారమేనా అంతే. ఏ ప్రాంతంలో పండే పంట ఆ జీవులకు అరుగుతుంది. ఒకవేళ ఏదైనా ఆరోగ్యంలో తేడా చేస్తే ఆ ప్రాంతవాసులకి నీళ్ల వల్ల, గాలి వల్ల ఏమైనా అనారోగ్యాలు వస్తే దానికి వైద్యం కూడా ఆ ప్రాంతంలోనే మొక్కల రూపంలో దొరుకుతుంది. ఖచ్చితంగా పరిశోధన చెయ్యాలి. ప్రయోగస్తత్ర దుర్లభ. పనికిరాని ఆకు అనేది సృష్టిలో లేదు. అసలు ప్రయోగం చెయ్యాలి. ఆ ప్రయోగశీలతనే మనం అలవాటు చేసుకోవాలి. అందుకని ఆహారాల్లో, విహారాల్లో ఎప్పుడూ మనం పాటించవలసింది ఏమిటంటే, ఏ ప్రాంతంలో ఉంటున్నామో, ఏ కులాచారం ప్రకారం మనం ప్రవర్తిస్తున్నామో, ఏ పద్ధతిలో మన తల్లిదండ్రులు, మన తాత ముత్తాతలు మనని పెంచారో, అనుసరిస్తూ వచ్చామో అదే కొనసాగిస్తే శరీరానికి హాయిగా అరుగుతుంది. పాలు, వెన్న, పెరుగు, మేగడ ఇవన్నీ విద్యార్థులకి ముఖ్యంగా బాగా పెట్టాలి. వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరగాలన్నా ఆ వేడి, చదువు అంటే బాగా వేడి అనుమానం వెళ్ళ. ఆ చదువుకున్న విద్యార్థులు కూర్చున్న చోట మీరు చూడండి, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చుంటారు కదా, వాళ్ళు లేచాక ఒక్కసారి అక్కడ చేయి పెట్టండి, కాలిపోతూ ఉంటుంది ఆ బెంచి. వేడిగా ఉంటుంది. వాళ్ళు వేడంతా దిగిపోయింది అక్కడికి. వేడిగా ఉంటుంది ఖచ్చితంగా. అది మేము లేచాక ఇక్కడ చేయబెట్టినా అంతే వేడిగా ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే వాక్ శక్తి సామాన్యం మీద. వాక్ అగ్ని రూపం, అగ్ని నుంచే వాక్ వస్తుంది. అంచేత 2 గంటలు మాట్లాడడం వల్ల అగ్ని శక్తి చాలా తరిగిపోతుంది. అందుకే ఈ మంచినీళ్ళు, దాని రహస్యం అదే, విజయ రహస్యం. ఇది అప్పటికప్పుడు పోయిపోతే కుదరదు, అది తేడా. అందుకని దాన్ని గ్రహిస్తే అన్నీ మనకు మంచివి. హయ్యంగ వీనము అంటే తాజా వెన్న. కవిత్వం ఎప్పుడూ తాజా వెన్నే, హయ్యంగ వీనమే. కవిత హయ్యంగ వీనమ్మున క్షీరద్వాదశిన కొసంగెను. గవీనము అంటే గోవు నుంచి వచ్చింది వెన్న. హయ్యంగ వీనం అంటే హ్యహ గవీనము. హ్యహ అంటే నిన్న సంస్కృతంలో, అద్య అంటే ఇవాళ, శ్వహ అంటే రేపు. అందుకని తాజా వెన్నని లాంటి కవిత్వాన్ని నాకు అందించినటువంటి, లక్ష్మీనారాయణ ప్రసాదంగా అందించినటువంటి మా అమ్మకి, మా నాన్నగారికి నమస్కారం చేస్తూ మనం రంగప్రవేశం చేద్దాం. ఇంకొక మాట, ఈ సన్మానం నాకు చాలా సన్మానాల కంటే చాలా ఆనందం కలిగించింది. చప్పట్లు కొట్టేకండి, తొందరపడి పూర్తిగా వినండి. తొందరపడి వాయించేయకండి, పూర్తిగా వినండి. ఎందుకంటే చాలా చిన్న సన్మాన పత్రం ఇచ్చారు. నాకు చాలా ఆనందంగా ఉంది. అది చాలా చోట్ల సన్మానం జరిగితే నేను 5.2 ఉంటే వీళ్ళు 7.2 పెడుతున్నారు ఆ పత్రాన్ని. ఇది ఇంటికెట్టి ఎక్కడ పట్టుకెళ్ళాలో తెలియదు, ముందు ఎలా పట్టుకెళ్ళాలో తెలియదు. విమానంలో వాడు పెట్టినవాడు మోసుకోమంటాడు. ఇంటికి వెళ్ళాక పెట్టామనుకోండి, మా హాల్ నిండా నా బొమ్మలే నాకు కనపడుతున్నాయి. అహంకారం పెరిగిపోతుంది దీనివల్ల. అస్తమానం నా ముఖమే నేను చూసుకోవడం. పోనీ ఎవరికైనా ఇద్దామంటే నా ముఖం చూడడం వాడికి ఏమిటి ఆసక్తి? అందుకే నేను ఎప్పుడైనా అడిగితే మొహమాటం లేకూడదు, దేవుడు బొమ్మ ఇవ్వండి అంట. ఎందుకంటే పెట్టుకుంటే నేను పట్టుకోవచ్చు, లేకపోతే ఎవరికో ఇచ్చేసి గొడవ లేదు. ఇంటి నిండా ఈ సన్మాన పత్రాలు, కీర్తి కిరీటాలు పెరిగిపోతుంటే నిజంగా అనుభవిస్తున్న ఇబ్బంది చెబుతున్నానండి. మనం ఎంత చేసామా అని అవన్నీ చదువుకుంటుంటే ఇంక వేదాంతం దేనికి, వైరాగ్యం దేనికి, జ్ఞానం ఎక్కడ? ఇలాగే వెళ్ళిపోతాం. ఇంకా అక్కడి నుంచి ఇంకా ఏదో రాలేదని అనిపిస్తుంది. అందుకని నేనే రాంబాబు గారికి ప్రత్యేకం ఫోన్ చేసి, అయ్యా మీరు సన్మానం చేస్తానంటే నాకేం అభ్యంతరం లేదు, ఇంకో పూట ఉండడానికి పర్వాలేదు, దానికే ఉంది. కానీ పత్రం చాలా చిన్నదేవండి, బిరుదు పత్రం కూడా చిన్నదేవండి, నేను జేబులో పెట్టుకునేలా ఉంటే మరీ మంచిదని చెప్పాను. పెట్టుకుంటాం, అక్కడ పెట్టుకుంటాం, ఆనందిస్తాం, సరిపోతుంది. అందుకని అదేమీ తక్కువ సన్మానం కాదు. ఇలాగే చేస్తే సన్మానాలు మంచిది. ఊరంతా పెద్ద పలకం ఇస్తే అది ఎక్కడో పెడితే అది ఎవరు తన్నినా ఇబ్బంది, ఎవరికి ముట్టుకున్నా ఇబ్బంది, ఎక్కడ పెట్టాలో తెలియదు. దానికోసం పెద్ద చేయించుకోవడం, ఇచ్చే పత్రం కంటే ఆ చేయించుకుంటే కబ్బోర్డులన్నీ చాలా పెద్దవైపోతాయి.
అందుకని అలాంటి పని లేకుండా చక్కగా నడిపినందుకు కార్యకర్తలకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నాను. ఇక ఈ సన్మానాలు ఏవైనా కూడా నేను కృతజ్ఞతలు చెప్పవలసింది సాహిత్య కళాభారతి కాబట్టి, సాహిత్య కళాభారతి అంటే సాక్షాత్ సరస్వతీదేవే, ఇంకెవరికి చెబుతాం కృతజ్ఞతలు. అందుకని అమ్మవారితో నాది ఒక్కటే మాట, నీ పాదమ్ముల సేవ చేయుటకు నన్నెన్నేండ్లు నీ ధాత్రిపై కాపాడంగదలంచితో. అమ్మా పలుకుల తల్లి, నీ పాదమ్ముల సేవ చేయుటకు నన్నెన్నేండ్లు నీ ధాత్రిపై కాపాడంగదలంచితో. పలుకువాల్గంటి తపన్మస్తకంబా పాదంబుగనుండనిమ్ము, తపన్మస్తకంబా పాదంబుగనుండని కవితాభ్యాసంబుగా జీవితం వేపూటన్ కొనసాగనిమ్ము, కవితాభ్యాసంబుగా జీవితం వేపూటన్ కొనసాగనిమ్ము. దయతో ఇంకేమి కోరన్నిను. సరస్వతీ పాదాల సేవ చేయడానికి, సాహిత్య సేవ చేయడానికి, ఆధ్యాత్మిక సేవ చేయడానికి ఎన్నేళ్ళు అమ్మవారు మనకు ఆయుర్దాయం ఇచ్చి కాపాడదలుచుకుంటే అన్నేళ్ళు కాపాడచ్చు, మనకేం అభ్యంతరంలా. కానీ అంతకాలము కవిత్వం మీద నాకు ఉండేటువంటి ప్రీతి జారిపోకుండా చూడవమ్మా అన్నారు. ఎందుకంటే నీలకంఠ త్రిశతి అని గొప్ప గ్రంథం ఉంది. అప్పయ్య దీక్షితులు గారి మనవడు నీలకంఠ దీక్షితులు గారు రచించాడు. అందులో 3 శతకాలు ఉంటాయి, 300 శ్లోకాలు. కలివిడంబన శతకం, సభారంజన శతకం, వైరాగ్య శతకం. దాని మొదట్లో ఒక మాట అంటాడు ఆయన, భగవంతుడిని చేరుకోవడానికి, ఆత్మజ్ఞానం పొందడానికి కూడా రకరకాల ప్రాణాయామాలు, హఠయోగాలు, రాజయోగాలు, అనేక రకాల ధ్యానాల కంటే కవిత్వమే గొప్పది అంటాడు ఆయన. ఆశ్చర్యంగా ఉంటుంది మనకి ఈ మాట. కవిత్వం అంటే వర్ణనలు కదా, నవరసాలు ఉంటాయి. ఓసారి అందులో మరి నవరసాల్లో రౌద్రరసం కూడా ఉంది, జుగుప్స, బీభత్సరసం ఉంది, దానికి స్థాయిభావం జుగుప్స. రౌద్రరసం ఉంది, శాంతరసం సరే దాని రసంగా ఒప్పుకున్నారు, కొందరు ఒప్పుకోలేదు, పని పక్కన ఒప్పుకుందాం, దానికి శృంగారం ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు ఎలా అది ఆత్మజ్ఞానానికి దారి చూపిస్తుంది? మనస్సు కలుషితం అయిపోదా? ఇది పెద్ద సందేహం. దాన్ని నీలకంఠ దీక్షితులు గారు తీర్చాడు. లేదు, సిద్ధ కవీనాం కవితైవ యోగ అన్నాడు. కవులకి సహజంగా సిద్ధించినటువంటి కవితాయోగం ఉందే, అది చాలు మోక్ష సాధనం, ఇంకేం అక్కర్లేదు. కవితారూప తపస్సు చేసెదను శ్రీకంఠ మనస్సంయమాది విధానంబుల చేతగాని తనమైతిన్ అని విశ్వనాథ్ వారు ఎందుకన్నారో నాకు అప్పుడు అర్థమైంది. కవితారూప తపస్సు చేసెదను శ్రీకంఠ మనస్సంయమాది విధానంబుల చేతగాని తనమైతిన్. ఈ మనస్సు నిగ్రహించుకోవడం నా వల్ల కావడం లేదు. అది ఏటో పోతుంది. అది ఎవడు నిగ్రహిస్తాడు దీన్ని? యోగాభ్యాసం అంటారు, ప్రాణాయామం అంటారు, పైకి లాగు కిందికి లాగంటారు, ఆసనాలు అంటారు, ఏదో ఆ ధ్యానం అంటారు, ఈ ధ్యానం అంటారు, చివరికి పరధ్యానం చేయిస్తారు మొత్తం. నాకు ఎప్పటికీ అర్థం కాదు, 100 మంది కూర్చొని ధ్యానం ఎలా చేస్తారండి? పరధ్యానం అంటారు దాన్ని. ధ్యానం అంటే ఒకటే చేయాలి. పక్కన భార్య ఉన్నా భర్త ఉన్నా కూడా పరధ్యానం వస్తుంటే 100 మంది కూర్చుని సెక్షన్ ఏమిటి, ధ్యానం ఏమిటి? కుదిరేది కాదు అది. అదే ప్రచారాలు చేసుకోవడానికి, డబ్బులు వసూలు చేసుకోవడానికి, మాదో సంస్థాన్ని పెట్టుకోవడానికి, విరాళాలు వసూలు చేయడానికి పనికొస్తుంది, కానీ భగవంతుడు కనపడ్డావు. జరిగేది కాదు అది. ఎప్పుడు ధ్యానం ఏకాంతంగానే ఉండాలి. ధ్యానం అంటే మనసు లగ్నం చేయడం. లగ్నం ఎలా చేస్తారు? దానికి ప్రాణాయామం చెప్పారు, ఇంద్రియ నిగ్రహం చెప్పారు, బ్రహ్మచర్యం చెప్పారు. కొంతకాలం ఇప్పుడు చాతుర్మాస్యం అంతా అదే చేయాలి. మరి దంపతులు కూడా సన్యాసులు కాదు చేయవలసింది, వాళ్ళు మనం చేయాలి. వాళ్ళు ఎలాగో బ్రహ్మచర్యమే చేసేది, ఇప్పుడు కొత్తగా మనం చేయాలి. గృహస్థులైన వాళ్ళే 4 నెలలు భూషేనం చేయాలి, 4 నెలలు బ్రహ్మచర్యం చేయాలి. 70 ఏళ్ళు వచ్చాక చేయడం కాదు, 35 ఏళ్ళప్పుడే చేయాలి. 70 ఏళ్ళప్పుడు ఎలాగో చేస్తాం, చెయ్యాలి. అదే అలవాటు చేసుకోవాలి. అందుకోసమే చాతుర్మాస్య దీక్ష, బ్రహ్మచర్యం చేయాలి. అందుకని ఉపవాసాలు ఉన్నాయి. ఇవన్నిటికంటే కూడా మనస్సు భగవంతుడు ఎందు లగ్నం కావాలంటే సిద్ధ కవీనాం కవితైవ యోగ అన్నాడు ఆయన. అనాయతాక్షం, అనాయత ప్రాణం అసంయతాక్షం. కవిత్వం ఎంత గొప్పదంటేట, అనాయత ప్రాణం అసంయతాక్షం, అబ్రహ్మచర్య అనశనాది దీక్షం, అబ్రహ్మచర్య అనశనాది దీక్షం, చిత్తం మహేశే నిభృతం విధాతుం
చిత్తం మహేశే నిభృతం విధాతుం సిద్ధ కవీనాం కవితైవ యోగ అన్నాడు. కవిత్వం నువ్వు మొత్తం యోగాభ్యాసం అంతా దేనికి? ఆధ్యాత్మిక అభ్యాసం ఏదైనా సరే దాని పరమార్థం ఏమిటి? మనస్సుని భగవంతుని యందు లగ్నం చేయడం. మీరు విగ్రహం అనుకోండి, ఓ పేరు పెట్టండి, లేదు ఏమీ లేని నిరాకార నిరంజన స్వరూపాన్ని ధ్యానించండి, ఆత్మ మీదే దృష్టి పెట్టండి, ఏం చేయండి, దాని సారాంశం ఏమిటంటే మనస్సుని లగ్నం చేయడం, అంతే కదా. అది కవిత్వంలో కుదిరినట్టుగా మరో చోట కుదరదన్నాడు. ఎందుకంటే కవిత్వంలో ఏ రసం గురించి మాట్లాడినా ఏ భావం చెప్పినా మనస్సు లగ్నం అవుతుందా లేదా. భీముడు కోపాన్ని పరుస్తూ కన్నుగొన్ని కోపవేగమున కన్నుల నిప్పులు రాల అంగముల్గనరగ సంద్ర కర్మ సలిలంబులు గ్రమ్మ నితంత దంత పీడన రట దాస్యరంగ వికట భృకుటీ చటుర నర్తన ప్రవృత్త నటనా ప్రకార భయద స్ఫురణ పరిణద్ధమూర్తి అని తిక్కన గారు వర్ణిస్తే మన మనసు లగ్నంగా ఏమవుతుందండి? బీపీ పెరిగిపోతుంటే ఓ పక్క అదే లగ్నం కావడం. కంగారు పడక్కర్లేదు, ఇదేదో అయిపోయిందని దాని మీదే పెట్టి పూర్తిగా. అక్కడ రౌద్రరసం, భీముడు రౌద్రం అలాగే ఉంటుంది. దాంట్లో వెంటనే రౌద్రం మీద లగ్నమైందా లేదా? సృష్టి అంతా భగవత్ స్వరూపమే అయినప్పుడు దేని మీద నీ మనస్సు మరో ధ్యాస లేకుండా లగ్నమైందో ఆ క్షణంలో నువ్వు పరమాత్మ ధ్యానంలోనే ఉన్నట్ట. ఎటొచ్చి ఇది వేరే నీ సొంతమని పరమాత్మది కాదనే భావాన్ని రానియకూడదు అంతే. ఈ రౌద్రం మళ్ళీ ఇది వేరే, ఇది నాకు ఇప్పుడు కోపం వచ్చింది, నాకు ఇప్పుడు శాంతంగా, నేను ఇప్పుడు శాంతంగా ఉన్నాను, నాకు ఇప్పుడు శృంగార భావం కలిగింది, వద్దు, అది కూడా అందులో కలిపి. అన్నీ పరమాత్మ స్వరూపమే, నేను పరమాత్మ ధ్యానంలోనే ఉన్నాననే అవకాశం నవరసాల ద్వారా కవిత్వం ద్వారానే కలుగుతుంది. ఎందుకంటే ఇందులో పైగా మామూలుగా ప్రాణాయామాల్లో వీటిలో యోగాభ్యాసాల్లో ఉండే క్లేశం లేదు. ఇందులో అనాయత ప్రాణం, ప్రాణాయామం చేయాల్సిన పని లేదు. అసంయతాక్షం, ఇంద్రియాలన్నీ గ్రహించుకోవలసిన అవసరం లేదు. ఓ 3 పుస్తకాలు చదువుకోవచ్చు హాయిగా. ఏ పుస్తకంలోనైనా రకరకాల రసాలన్నీ ఉంటాయి కదా, రసం లేకుండా పుస్తకం రాయడు కదా. అందుకని అసంయతాక్షం, ఇంద్రియ నిగ్రహంతో కూడా పోలేదు. అబ్రహ్మచర్యం, కావ్యం చదవడానికి బ్రహ్మచర్యంతో పైగా పనికిరాదు కూడాను, ఇద్దరు కలిసి చదవాలి. పూర్వం ఓరియంటల్ కాలేజీలో కావ్యాలు బోధించినప్పుడు చక్కగా వాళ్ళు యువకులుగా ఉండగానే, అమ్మ మీరు పెళ్ళయిన తర్వాత భర్తతో కలిసి కూర్చుని ఈ మనుచరిత్ర చదువుకోండి అమ్మా అని చెప్పేవారు ఖచ్చితంగా. అవన్నీ చదువుకోవడం వల్లే పూర్వకాలం విడాకుల సమస్య లేదండి, అందరూ కలిసి ఉన్నారండి, ఆనందంగా ఉన్నారండి. ఇప్పుడు చదువు లేదు, చట్టుబండలు లేదు, ఏదో 2 ఫోన్లు పట్టు కూర్చున్నారు ఎక్కడ. ఈ విడాకులు కాకపోతే ఏమిటవుతాయి? మా విడాకులు ఎవడి ధ్యాసలో వాడున్నాక ఎవరేం మాట్లాడుతున్నారో తెలియదు, తెల్లారేసరికి ఏమవుతుందో తెలియదు. అప్పుడు ఆ కాలేజీల్లో సగం నేర్చుకుని, ఆ పాఠాలు, ఆ ఘట్టాలు నేర్చుకుని తర్వాత పెళ్ళైన తర్వాత వారి భర్తతో కానీ వారి భార్యతో కానీ ఆ విషయాలు చెబితే ఒకడు వారు అదే చదువుకున్నా పర్వాలా, లేదు వేరే చదువు చదివినా, నేను ఇలాంటివి ఏం చదవలేదు, నేను బీకామ్ చదివాను, ఇదేదో బాగుంది నాకు చాలా చెప్పమని ఆయన అడుగుతాడు ఖచ్చితంగా. అప్పుడు సంసారం బాగుండక ఏమవుతుందండి? అది శృంగారం అయితే ఏముంది అని చెప్పి బ్రహ్మచర్యం అనే కష్టం కూడా లేదు. అనశనాది దీక్షం, నిరాహార దీక్ష చేయాల్సిన, ఉపవాసం పట్టాల్సిన పని కూడా లేదు. ఎంత చేసి ఉపవాసం అంటే అర్థం ఏమిటి? అన్నం మానేయడం కాదే. ఉపేవాసం, ఉపవాసం భగవంతునికి సమీపంగా నివసించడమే. ఉపనయనం అర్థమైతే ఉపవాసం అర్థమవుతుంది. ఉపసమీపే, భగవంతునికి సమీపంగా ఉండడం. దానికి అన్నం మానేయడం అనేది ఎందుకు వచ్చిందంటే, అన్నం మానేస్తే ఆడాళ్ళు వంట మానేస్తారు. ఆడాళ్ళ జీవితంలో పెద్ద తద్దినం ఏమిటంటే ఈ వంటే. పొద్దున్న 3 గంటలు, సాయంత్రం 3 గంటలు, పైగా మనిషికి ఓ రకంగా చేయాలి. తెమలది ఇది. మగాడికి పనులు తెములుతాయి, ఆడాళ్ళకి తెమలు. అన్నీ తెమిలి ఇక పని అయిపోయింది, కాసేపు పడుకుందామన్నాక పని మనిషి అప్పుడు వస్తుంది, దానికి హారత పట్టక తప్పదు, లేకపోతే సాయంత్రం రాదు. ఎక్కడ పడుకుంటారు? ఈయన ఏం పోయింది, భోజనం చేసి వెళ్ళి పడుకుంటాడు. ఈ వంట తప్పుతుంది. అందుకని రోజు 6 గంటల పాటు ఆ ప్రక్రియ తప్పితే ఆవిడ కూడా ఏదో ధ్యానమో పారాయణం ఏదో చేసుకోగలుగుతుంది. అవకాశం ఎక్కడది? అందుకని ఇంట్లో అందరినీ ఉపవాసం ఉండండి, అన్నం మానేయండి అన్నారు. అది 1 రోజో 2 రోజులో పర్వాలేదు, కానీ ఏదో చిన్నపిల్లలు తల్లిని మెప్పించడం కోసమో, తల్లిని తమ కోరిక తీర్చేలా తల్లిని ఒప్పించడం కోసమో నిరాహార దీక్ష చేసినట్టు, ఓ నేను ఇన్ని రోజులు మొక్కుకున్నా, అన్ని రోజులు మొక్కుకున్నా అతి చెయ్యకూడదమ్మా, ఆరోగ్యాలు పాడైపోతే తప్పితే ఏమీ జరగదు దానివల్ల. భగవద్గీతలో కూడా కృష్ణుడు స్వయంగా చెబుతాడు, వీళ్ళు ఉపవాసం ఉండి వీళ్ళని బాధ పెట్టుకోవడం కాదు, లోపల ఉన్న నన్ను కూడా బాధ పెడుతున్నారు అన్నాడు ఆయన. అంత అంతస్థం కృష్ణైకం అంటాడు ఆయన. మమ్మల్ని కూడా మాంచైవాంతరస్థం అంటాడు. లోపల ఉన్న జీవుడు రూపంలో ఉన్న నన్ను కూడా బాధ పెడుతున్నారు, కాస్త మజ్జిగో పాలు తాగితే నాకైనా వచ్చేది కదా అన్నాడు ఆయన. అంచేత కఠినమైనటువంటి నిబంధనలు మన హిందూ ధర్మంలో ఉండవండి అసలు. నువ్వు సులువుగా చేసుకో, హాయిగా చేసుకో. అందున కవిత్వం ఎటువంటిది అంటే, నువ్వు ఏ భావం చెప్పినప్పటికీ అది భగవత్పరమైన భావనే అన్నప్పుడు అందులో వేరే మాట ఎక్కడి నుంచి వస్తుందండి? సిద్ధ కవీనాం కవితైవ యోగ.
చిత్తం మహేషే నిభృతం విధాతుం. భగవంతుని యందు మనస్సుని నిభృతం పూర్తిగా లగ్నం చేయాలంటే కవిత్వాన్ని మించినటువంటి సాధనం లేదన్నారు. అందుకే నేను అమ్మవారిని ప్రార్థిస్తూ, అమ్మ ఎన్ని సన్మానాలు జరిగినా ఏం చేసినా ఆ కవిత్వాన్ని వదిలిపెట్టకుండా కాస్త ఏదో మనస్సు చెప్పాలనిపించినప్పుడు నీ మీద ఇంకా పద్యం చెప్పే అవకాశం కలిగించమ్మా. ఎవరో అడిగితే చెప్పడం, సన్మానం చేస్తే చెప్పడం కాదు, నా అంతటి నేనే చెప్పాలని అనిపించినప్పుడు నీ మీద చెబుతానమ్మా, నువ్వు విను అన్నాను. నేను అదే కోరుకుంటున్నా. తపన్మస్తకం వాపాదమ్ముగా నుండనిమ్ము కవితాతీర్థం. తపన్మస్తకం వాపాదమ్ముగా నుండనిమ్ము కవితాభ్యాసంబుగా జీవితం బేపూటన్ కొనసాగనిమ్ము దయతో ఇంకేమి కోరన్నిను. ఇప్పుడు కార్తీక దీపం గురించి చెప్పుకొని కాశీఖండంలో ప్రవేశిద్దాం. కృత్తికా నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటుంది కాబట్టి దీన్ని కార్తీక అన్నారు. కార్తీక అని దీర్ఘం తీయాల్సిన పని లేదు, కార్తీక. అలవాటు పడిపోయాం అనేక రకాల దీర్ఘాలకి. కృత్తిక అనే మాట నుంచి వచ్చింది కాబట్టి కార్తీక. ఈ మాసంలో నిజానికి కార్తికేయుడైన సుబ్రహ్మణ్య స్వామి ప్రధాన దైవం కావాలి, కానీ శివకేశవుల పరంగా జరుగుతుంది. సరే, శివుడైనా సుబ్రహ్మణ్య స్వామి తండ్రే కదా, ఇబ్బంది లేదు అందులో. ఇందులో కార్తీక దీపం అసలు దీపం. అందున కార్తీక దీపం ప్రత్యేకత ఏమిటంటే ఏ నెలలోనూ చేయని పని ఈ నెలలో చేస్తాం మనం దీపం విషయంలో. ఇంటి దగ్గర దీపాలు పెట్టడం, దీపావళి నాడు పెట్టడం, గుళ్ళో గుమ్మం ముందు దీపాలు పెట్టడం కాదు, ఆకాశ దీపం పెడతాం ఈ ఒక్క నెల అంతా. అది ఎంతమంది పెడుతున్నారో తెలియదు కానీ ప్రతి ఇంట్లోనూ జరగాలి. అది ఆకాశ దీపం పెట్టాలి ఈ మొత్తం నెల రోజులు కూడా. ఎందుకు పెట్టాలి? ఆకాశ దీపాన్ని చూస్తే ఆత్మజ్ఞానం కలుగుతుంది ఖచ్చితంగా. అదే కార్తీక దీపం. అది కార్తీక మాసంలో మాత్రమే పెడతాం. చిన్నప్పుడు ఆ తాడు లాగడానికి మేము 5గురు అన్నదమ్ములను దెబ్బలాడుకునేవాళ్ళు. ఆ గడకర్ర ఒకటి పెట్టి మా నాన్నగారు దానికి ఆ చిల్లులు గిన్నె, ఇత్తడి గిన్నె చిల్లులు ఉంటాయి, దానికి చుట్టూ చిల్లులు ఉంటాయి. దాంట్లో దీపం పెట్టాక జాగ్రత్తగా లాగండ్రా, జాగ్రత్తగా లాగండ్రా, లాగుతుంటేనే కొండెక్కి తేలాగానే మా అమ్మ గొడవ. వాళ్ళు లాగనే నువ్వు ఏదో ఒకటి అయింది ఈయన. ఈ లాగడం కోసం 5గురు అన్నదమ్ములను దెబ్బలాడుకునేవాళ్ళు. అదో సరదా. పిల్లలకి ఇటువంటి ప్రక్రియలు చేస్తే వాళ్ళకి ఆసక్తి కలుగుతుంది. ముందు ఇదేదో ఈ నెల చేస్తారు, మళ్ళీ ఇంకో నెల రోజు చేస్తే ఉండదు. ఇంకా అది రొటీన్ అంటారే, అయిపోదు. రొటీన్ కాకూడదు, ఎప్పుడు ధర్మం ప్రోటీన్ కావాలి. అది రొటీన్ కాకుండా ప్రోటీన్ కావాలంటే అందులో వైవిధ్యం ఉండాలి. అది ఏమిటో చెప్పాలి. మరీ చిన్నప్పుడు చెప్పకపోయినా పెద్ద అయ్యాకైనా చెప్పాలి. ఆకాశ దీపం ఎందుకు? దాని రహస్యాన్ని దక్షిణామూర్తి స్తోత్రంలో చెబుతారు శంకరాచార్య. అది కార్తీక దీపం. నానాఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతం అనుభాత్యేతత్ సమస్తం జగతు తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. మూర్తి రూపం ధరించిన దక్షిణామూర్తి, అమూర్తమైనటువంటి దక్షిణామూర్తి తత్వం కూడా నీకు అర్థం కావాలంటే కార్తీక దీపం పెట్టాలి. సరిగ్గా దాన్ని గమనిస్తే ఇతర దీపాలకు లేని ప్రత్యేకత దానికి ఉంది. అది కుండలో పెడతారు లేదా ఇత్తడి గిన్నెలో పెడతారు. దానికి చుట్టూ చిల్లులు ఉంటాయి, పైన మూత పెడతారు. లోపల ప్రమిదలో దీపం పెట్టి మూత పెట్టి దాని చుట్టూ జాగ్రత్తగా తాడిలా కట్టి జాతీయ జెండాని మనం ఆగస్టు 15 లాగినంత జాగ్రత్తగా పైకి లాగుతారు. దాన్ని జాతీయ జెండాని లాగుతున్నామని అనుకోవాలి. జాగ్రత్తగా పైకి వెళ్ళాక చూస్తే ఆ చిల్లుల్లోంచి ఒక్కొక్క చిల్లులోంచి ఒక్కొక్క దీపం కనపడుతుంది. సరిగ్గా లోపల ఉన్నది ఒక్కటే దీపం. అదే చెబుతున్నారు, నానాఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం. అనేక రకాల రంధ్రాలు ఉండడం వల్ల లోపలున్న ఒక దీపం నీకు అనేక దీపాలుగా కనబడుతుందా లేదా? నీ కళ్ళల్లో వెలిగే వెలుగు, నీ చెవుల్లో వినపడడానికి ఉపయోగించే శక్తి, కళ్ళల్లో చూడడానికి ఉపయోగించే శక్తి, కంఠంలో మాట్లాడడానికి ఉపయోగించే శక్తి, నాలుకతో రుచి గ్రహించడానికి ఉపయోగించే శక్తి, చర్మంతో స్పర్శ గ్రహించడానికి ఉపయోగించే శక్తి, ఇలా విభిన్నంగా నీ శరీరంలో కనబడుతున్న శక్తులన్నిటికీ ఒకటే మూలం ఆత్మదీపం. అది గమనిస్తే చాలయ్యా, నీకు ఆకాశదీపం చూస్తే అర్థమవుతుంది. ఇది మనం పిల్లలకి చెప్పాలి. పెద్దవాళ్ళకే తెలియకపోతే పిల్లలకి ఎక్కడి నుంచి అవసరం దాన్ని ఎగ్గొట్టి పారేసారు మొత్తం. ఇక్కడ మనకి అపార్ట్మెంట్లు వచ్చాక ఎంత నాశనం అవ్వాలో అంతా నాశనం అయిపోయింది పరిస్థితి. తులసి మొక్కకి నీళ్ళు వచ్చే యోగం లేదని చస్తున్నాం హైదరాబాదులో. పొరపాటుని అక్కడికి 2 చెంచాలు పోస్తుంది ఆవిడ, కింద నుంచి వచ్చేస్తారంతే, మా మీద పడ్డాయి, చచ్చిపోయారు ఇప్పుడు 2 చెంచాలకి. చెంచాలు ఏం చేయాలి తులసి మొక్క కూడా లేకుండా?
మనకేమో భయం భయం భయం. అపార్ట్మెంట్ ఉంటే ఏదో నా ఏమిటేమిటి అది అక్కడ జరిగే ప్రమాదాలు అక్కడ జరుగుతుండే ఉన్నాయి. ఇంటి ముందు పెట్టుకోవడానికి లేదు, నీళ్లు పోయడానికి లేదు, దీపాలు ఎక్కడి నుంచి పడతాం? కానీ ఇప్పుడు అపార్ట్మెంట్లో కూడా గ్రిల్ ఉంటుంది కదా, దానికి కాస్త ఓ దీపం వేలాడదీయడమే, దాన్ని చూపించడమే. పిల్లలు తప్పేం లేదని చేయొచ్చు. అలాగే ఉండాలని ఏం లేదు, వెదురు కర్రే కట్టాలి గెడకర్ర అనుకోకూడదు. ఆచారం అలా ఉండదుగా. ఎప్పుడు సంస్కృతి ఒక మహాసముద్రం లాంటిది. ఆ సముద్రపు నీరు ఆవిరైతే కురిసిన వర్షం వల్ల ఏర్పడిన నది ఉందే అది సంప్రదాయం. ఆ నది నుంచి ఏర్పడిన కాలం ఉందే అది ఆచారం. మొత్తం అన్నిటికీ మూలం సముద్రమే. కాలువకి మూలం నది అయితే నదికి మూలం సముద్రం. అలాగే ఆచారానికి మూలం సంప్రదాయం, సంప్రదాయానికి మూలం సంస్కృతి. ఆచారాలు మారుతూ ఉంటాయి. కాలువలు కాలువ ఓసారి కట్టేస్తారు, ఓసారి ఉధృతంగా ప్రవహిస్తుంది, ఓసారి మధ్యస్థంగా ఉంటుంది. ఇప్పుడు శరద్ ఋతువులో కాలువలన్నీ దెబ్బలు కట్టినట్టుగా ఉంటాయి. రేపు మళ్ళీ వర్ష ఋతువు వస్తే కొత్త నీరుతో బ్రహ్మాండంగా ఉంటాయి. ఆచారాలు మారతాయి, కంగారు పడిపోకూడదు. అంతే. మనం పూర్వం ఏదో విడిగా ఎకరం దొడ్డి ఎకరం ఇల్లు ఉన్నప్పుడు దీపం పెట్టినట్టుగా ఇప్పుడు పెట్టాలంటే కుదరదు. కానీ ఇప్పుడు కూడా గ్రిల్ ఉందిగా, దానికి పైన పెట్టచ్చుగా, అక్కడ ఉండి పిల్లలకు చూపించచ్చుగా. ఈ రహస్యాన్ని పెద్ద అయ్యాకైనా చెప్పచ్చు కదా. లోపల ఉన్నది ఒకటే దీపం అయినా నీకు ఈ చిల్లుల కారణంగా అనేక రకాల దీపాలు వెలుగుతున్నట్టు అనిపిస్తున్నాయి కదా. నాయన, నీలో వెలుగుతున్న దీపం ఒకటే, అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, ఆ గుడిలో దీపం ఉంది, అది ఏ దైవం అని సినిమా పాటలో కూడా చెప్పారు. ఎంత గొప్ప సాహిత్యం అది. ఆ అడుగడుగున ఉన్న గుడి, అందరిలో ఉన్న గుడి, ఇదే శరీరంలో ఉండే ఆత్మ. దాన్ని గ్రహించడానికి ఆకాశ దీపం పెట్టారు. నానా ఛిద్ర ఘటోదర స్థిత, అనేక రకాల రంధ్రాలు కలిగిన ఘటం యొక్క ఉదరంలో కుండ మధ్య భాగంలో ఉన్న దీపం ఉంది. ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం. లోపల ఆ రకంగా జ్ఞానం అనేది వెలుగుతోంది. నేను 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 అనే స్ఫురణ రూపంలో వెలుగుతోంది. మనం ధ్యానం అంటే ఆ నేనుని గమనించడం. రమణ మహర్షిని అన్ని మంత్రాల్లోకి గొప్ప మంత్రం ఏదైనా మంత్రోపదేశం చేయండి అంటే, నేను చేస్తాను, నువ్వు చేస్తావా అన్నాడు ఆయన. నేను చేస్తాను, నువ్వు దాన్ని కట్టుబడి జపం చేస్తానండి అన్నాడు. నేను అనేదే గొప్ప మంత్రం, దీన్ని మించిన మంత్రం లేదు పో అని చెప్పాడు. లౌకికంగా నేను అంత గొప్ప నాశనం చేసేది లేదు. లౌకికంగా అంతే. నేను నాదే మన సమస్త బంధాలకి రాగద్వేషాలకి కారణం. కానీ ఆధ్యాత్మికంగా నేను అనేది చాలా గొప్ప మాట. గాయత్రి మంత్రం కంటే, ఓంకారం కంటే గొప్ప మంత్రం ఏదైనా ఉంటే నేనెవరు అనేదే మంత్రం అని చెప్పాడు. అదే ఆలోచించే ఇంకేం వద్దన్నాడు. మనం అది ఒక్కటే తప్ప అన్నీ ఆలోచిస్తాం. ఈ లోపల ఇన్ని శక్తులు ఎక్కడున్నాయో, కనిపించే శక్తి వేరు, వినిపించే శక్తి వేరు. ఎవరికి సయేష ఇహ ప్రవిష్ట ఆనకాగ్రేభ్యక మన్వానో మనయితి శృణ్వన్ శ్రోత్రం పశ్యంచక్షు వదన్వాక్ మన్వానో మనయితి తాన్యేతస్య కర్మనామాన్యేవా. వేదం చెప్పిన మాట స్వయంగా. సయేష ఇహ ప్రవిష్ట ఆనకాగ్రేభ్యక. కాలి గోళ్ల నుంచి శిరస్సు మీద వెంట్రుక వరకు మొత్తం వ్యాపించింది ఒకే ఒక జ్యోతి. అది ఎలా రకంగా ఉందంటే వదన్వాక్, అది మాట్లాడుతుంటే వాక్కుగా వస్తుంది. పశ్యం చక్షు, చూస్తుంటే కనులా నీకు కనబడుతుంది. శృణ్వన్ శ్రోత్రం, వింటుంటే చెవిలా పనిచేస్తుంది. మన్వానో మనయితి, ఆలోచిస్తుంటే మనస్సులో ఉన్నది ఒకటే. ఏది మనస్సుకు మూలమో అదే చెవికి, కంటికి, ఇంద్రియాలకి, అన్నిటికీ మూలం. తాన్యేతస్య కర్మనామాన్యేవా అంటోంది వేదం. ఇవన్నీ ఆ శక్తి చేసే పనులు. నువ్వు చేస్తున్నావు అనుకుంటున్నావు, అందువల్ల నీకు దుఃఖం వస్తుంది. మొత్తం దుఃఖాలకు మూలం ఏమిటంటే నేను నాది అనే భావన. దాన్ని వదిలేయగలిగితే అందరం సుఖంగా ఉంటాం. సుఖానికి దుఃఖానికి నిజానికి పెద్ద తేడా కాదు, అసలు తేడాయే లేదు. నిజం చెప్పాలంటే మనం ఆలోచించాం. సుఖం వచ్చేసింది అనుకుంటాం. ఆ సుఖమే ఎప్పుడూ రావాలని కోరుకుంటాం. అందుకే మనం గుళ్ళోకి వెళ్ళగానే, ఈ గుళ్ళో దండం పెట్టగానే అన్ని కోరికలు తీరుతాయండి. ఇంతకంటే తప్పుడు మాట నాకు కనపడుతున్నాను. మన్నించి అన్ని కోరికలు తీరిస్తే దేవుడు మంచివాడు ఎలా అవుతాడండి? వీడు ఏం కోరాడు? ఎవడో మర్ర చేద్దాం అనుకుంటున్నాడేమో. వాడు కోరిక తీరచ్చా? అన్ని కోరికలు తీరడం ఏంటండి? జనం రావాలి కాబట్టి అలా చెప్పేస్తారు. వాడిని గుళ్ళోకి వస్తే అన్ని కోరికలు తీరడం ఏంటంటే మంచి కోరికలే తీరాలి. అన్నీ తీరడం ఏంటి? తప్పుడు కోరిక కొడితే వీడిని ఎత్తి మీదే పెట్టాలి శటకోపం. అబ్బాయి అన్ని కోరికలు, మనకు ఆ మాట చాలా బాగుంటుంది. అన్నీ తీరతా. అన్నీ ఎందుకు తీరడం? మన కోరికలన్నీ తీరదగినవా? అంత గొప్ప కోరికరా? దేశం కోసం ఏమైనా కోరేమా? రాష్ట్రం కోసం ఏమైనా ఏమీ లేదు. మనకే ఎంతసేపు మన సంసారం, మన గొడవ. మనకి ఎంతసేపు ఉన్నది 20 మంది లేరు ఇక్కడ. 100 మంది ఉన్న ధృతరాష్ట్రుడికి కూడా లేని వ్యామోహం మనకి 2 మీదే ఉంది. 100 మంది ఉన్నవాడికి వ్యామోహం లేదు, మనకే ఉంది. మీరు గమనించండి భారతాన్ని. వ్యామోహం కూడా ఎంత గొప్పదో అర్థమవుతుంది. ధృతరాష్ట్రుడి వ్యామోహం లోకాన్ని నాశనం చేసింది. బలరాముడి వ్యామోహం లోకాన్ని రక్షించింది. బలరాముడికి వ్యామోహం ఉంది.
ఎవరి మీద? శ్రీకృష్ణుడి మీద. శ్రీకృష్ణుడి మీద. ఎందుకంటే దుర్యోధనుడు ఆయన దగ్గరికి సాయం అడిగినప్పుడు బలరాముడు ఏం చెప్పాడు అంటే, దుర్యోధన ఎవరు లేరు, ఏం రికార్డింగ్ చేయట్లేదు కదా అని అడిగాడు. అడిగి ఎవరు లేరు, ఒక మాట చెప్తాను, నాకు ధర్మరాజు ఏదో పెద్ద ధర్మాత్ముడని, వ్యాసభారతంలో ఉంటుంది ఈ మాట, చూసుకోవచ్చు. ధర్మరాజు ఏదో పెద్ద ధర్మాత్ముడని, నువ్వేదో దుర్మార్గుడమని, నువ్వేదో వాళ్ళని బాధ పెట్టావని వీళ్ళు అంటున్నారు, కానీ నేను అలా భావించట్లేదు అన్నాడు. కృష్ణుడు భావించినట్టుగా బలరాముడు భావించలేదు. అందుకే దశావతారంలో అవతారం అంటే కృష్ణుడే, బలరాముడు కుదరదండి. ఆయనకి రాగద్వేషాలు చాలా ఉన్నాయి, ఆయన యోగి కాదు. నేను అలా భావించట్లేదు, నాకు నువ్వంటే చాలా ఇష్టం, నీ వైపు రావాలని ఉంది, నాకు యుద్ధం చెయ్యాలని ఉంది, కానీ మా తమ్ముడు పాండవుల వైపు ఉన్నాడు కదా, నేను నీ వైపు వస్తే నా తమ్ముడితో యుద్ధం చేయాలయ్యా, నువ్వేమన్నా అనుకో, నా తమ్ముడు అంటే నాకు పిచ్చయ్యా అన్నాడండి. కృష్ణుడు అంటే నాకు పిచ్చయ్యా, నేను ఆయన్ని వదిలిపెట్టలేను, ఆయనతో యుద్ధం చేయలేను, అందుకని ఒక నిర్ణయం తీసుకుని నేను ఎటువైపు రాను, తీర్థయాత్రకు వెళ్ళిపోతాను అన్నాడు. ధృతరాష్ట్రుడి పుత్ర వ్యామోహం లోకనాశనకారకమైంది, బలరాముడి సోదర వ్యామోహం లోకక్షేమకారకమైంది. వ్యామోహం ఉన్నా తప్పు లేదమ్మా, ఆత్మ మీద ఉండాలి, భగవంతుడి మీద ఉండాలి, ఈ బొట్టిగాళ్ల మీద కాదు వ్యామోహం ఉండాల్సింది. కుటుంబ బాధ్యతలనేవి ఎప్పుడు ఎంతవరకు చేయాలో అంతవరకు చేయి, వదిలేయి, చూసుకోమని చెప్పు అంతే. ఇంకా అలా పెంచుకుంటూ పోతే పెరుగుతూనే ఉంటాయి, ఎప్పటికీ తెమలది. ఇది తెముల్చుకోవడం అంటారు. తెముల్చుకోవడం వ్యవసాయం నుంచి వచ్చింది. ఎక్కడైనా కుప్ప వేశారనుకోండి, ధాన్యాన్ని నూర్చి కుప్ప వేశారనుకోండి, ధాన్యం ఇలా రాశి కింద పోస్తారు కదా, తీసి ఆడి కుప్ప నూర్చాక రాశి కింద పోస్తారు, పైన ఈ ఆగాడి ఎగరబోస్తూ ఉంటారు. ఆ సమయంలో మబ్బేసిందంటే తెమల్చండి అంటారు, వ్యవసాయం మాట. తెమల్చడం అంటే ఏమిటో తెలుసా? ధాన్యాన్ని పైకి ఎగదొయ్యడం. దాని తెమల్చు పర్టికులర్ పారిభాషిక పదం అది. మనం ఏదో తెముల్చుకోండి అని మాట్లాడకూడదు. తెమల్చడం పారిభాషిక పదం, టెక్నాలజీ. దాని ఉద్దేశం ఏంటంటే కింద ఉన్న ధాన్యాన్ని పైకి తొయ్యడం. అంటే రాశిని వీలైనంత సంక్షిప్తం చేస్తారు, పైకి ఎదిగేలా చేస్తారు. దాని మీద గడ్డి కప్పడం తేలికవుతుంది. ఇలా విశాలంగా ఉంటే కప్పలేదు. అందుకని తెమల్చండి ధాన్యం తెమల్చండి అంటారు, పారిభాషిక పదం అది, కూలీలు వాడే భాష. ఆ పోగు తన్నగా దగ్గరికి చేర్చి పెద్ద మనకి శివలింగంలా తయారు చేస్తారు. అప్పుడు దాని మీద గడ్డి కప్పడం తేలికపోతుంది. పర్వాలేదు, ఇంకా మబ్బు పట్టినా పర్వాలేదు, వెళ్ళిపోదాం, మరి ఎందుకంటే చీకటి పడింది కదా అంటారు. అలాగ సంసారాన్ని కూడా, మొత్తం జీవితాన్ని, కుటుంబ జీవితం అనుకోకుండా దయచేసి మొత్తం జీవితాన్ని తెముల్చుకోవాలి. అదే కాశీఖండం. తెముల్చుకోకుండా పుత్ర వ్యామోహానికి లోనైతే జీవితం ఎంత దగ్ధమైపోతుందో, తల్లికి, తండ్రికి, భార్యకి, ఇతరులకు కూడా ఒక్క మనిషి వల్ల ఏ రకంగా కుటుంబం మొత్తం నాశనం అయిపోతుందో చెప్పేదే కాశీఖండం. అందులోంచి గుణనిధి కథే మనం చెప్పుకోబోతున్నాం. అతనే కార్తీక దీపం పెట్టి అతను పుణ్యాత్ముడు అవుతాడు. ఒక జన్మ నుంచి, ఒక బ్రాహ్మణ కుమారుడు జన్మ నుంచి 3 జన్మలు ఎత్తాడు గుణనిధి. కేవలం శివరాత్రి నాడు వెళ్ళి అక్కడ ఏదో పువ్వెట్టడం వల్ల, ఆకెట్టడం వల్ల మోక్షం రాలా. అంత తేలికవాడు కాదు శివుడు. ఆయనకి మోక్షం ఇలా గ్రంథం చదవకుండా మాట్లాడద్దు. శివరాత్రి నాడు పువ్వు పెడితే మోక్షం ఇవ్వాల. శివుడు కనీసం దర్శనం ఇవ్వలేదు. వచ్చే జన్మ ఎత్తమని చెప్పాడు సన్నాసిని, ఎత్తాడు. తర్వాత మార్చుకున్నాడు వాడి బుద్ధి, పూర్వజన్మ సంస్కారం కారణంగా. అప్పుడు కూడా ఇవ్వలేదు. తర్వాత 10,000 ఏళ్ళు కాశీలో తపస్సు చేశాడు. ఆ తపస్సు కారణంగా కుబేరుడయ్యాడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అప్పుడు కూడా మోక్షం ఇయ్యాల. కుబేరుడు ఏదో గొప్పవాడు అనుకోదు. వాడు ఎంత గొప్పవాడైనా వాడికి ఎడంకన్ను ఎప్పటికీ గుడ్డే గవ్వాలా తిరుగుతూ ఉంటుంది. ఎల్వి ప్రసాద్ ఆసుపత్రిలో కూడా చేరిన ఉపయోగం లేదు. మరి నీకు ఎన్ని కోట్లు ఉంటే ఎవరికండి? కుబేరుడికి ఉన్న కోట్లు ఎవరికైనా ఉన్న, లోకంలో ఎవరైనా ధనవంతుడు ఉంటే కుబేరుడు అంటారు. పైగా కుబేరుడికి శివకేశవులతో విచిత్రమైన అనుబంధం ఉంది. రోజు శివుడి గుడి దగ్గరికి వస్తాడు కుబేరుడు, రోజు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెడతాడు ఖచ్చితంగా, రోజు ఖాతా. ఎందుకో తెలుసా? శివుడు గుడి దగ్గరకు వచ్చి ఐశ్వర్యాన్ని అడుగుతాడు, వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్ళి బాకీ చెల్లించమని అడుగుతాడు. తేడా అది. అప్పిచ్చాడు కదా పెళ్ళికి, వెంకటేశ్వర పెళ్ళికి అప్పిచ్చాడు కదా. అందుకని బాకీ వసూలు చేసుకుందుకు విష్ణువాలయానికి వెడతాడు. ఐశ్వర్యం ఇవ్వమని, మోక్షం ఇవ్వమని అడగడానికి శివాలయానికి వస్తాడు. శివుడు అంత గొప్పవాడు. కార్తీక మాసం అంటే శివుడే, కైవల్యం అంటే శివుడే. అందుకే మనకి ఈశాన్య దిక్కు లెక్క. ఈశాన్య అంటే ఎవరు? ఈశ్వరుడు అధిపతి. నీకు ఈశాన్య దిక్కుకి వెళ్ళి ఈశ్వరుడు కావాలంటే ఈశాన్యంలో నువ్వు బరువులు పెట్టద్దంటే, ధాన్యం బస్తాలు పెట్టద్దు, సూట్ కేసులు పెట్టద్దు. అవేందుకండి? మనమే ఉన్నాం. ఒకడు 70 కేజీలు, ఒకడు 90 కేజీలు మనమే ఉన్నాం. మన బరువులు చాలు ఇక్కడ, మళ్ళీ ధాన్యం ఎందుకు ఇక్కడ? ఈ సమస్య కాదు. బరువు పెట్టద్దంటే ఉద్దేశం అది. మౌలికంగా దాన్ని శబ్దార్థం తీసుకోవద్దు. నా గోలంతా అదే. అలా తీసుకు నేను ఈశాన్యంలో బరువులేమి, నీ మనసులో చాలా బరువులు ఉన్నాయి, అవి చూసుకో. దేవుడి దగ్గర కూర్చొని జపం చేయాలంటే మన మనసులో బరువులు, బాధ్యతలు, ఆలోచనలు ఉండద్దు. అది వదిలించుకోవాలి. అందుకే ఈశాన్యంలో బరువులు పెట్టద్దు. వాస్తులో తప్పేం లేదు, మనం అర్థం చేసుకోవడంలో తప్పు. అక్కడ మంచం పెట్టలేదు, కంచం పెట్టలేదన్నా ఒకవేళ పొరపాటుని మంచం పెడితే ఏ తాతగారో మామగారో వెళ్ళిపోతే అదిగో పెట్టాం వెళ్ళిపోయి, ఈయన వెళ్ళిపోక ఏం చేస్తాడు? 91 సంవత్సరాలు అయినా నువ్వు మంచం పెట్టకపోయినా వెళ్ళిపోతాడు.
ఇంకా ఈ సెంటిమెంట్లు పెంచుకోవడం మనం ఎంత. అందుకని అసలు తత్వం ఏమిటి, నువ్వు నిజంగా ఈశ్వర సాక్షాత్కారం నీకు కావాలంటే మనస్సులో బరువులు తగ్గించుకోవాలి. అంటే ఇంట్లో వస్తువులు కూడా తగ్గించుకోవాలి. వస్తువులు తగ్గితే బరువులు తగ్గుతాయండి. ఒక వస్తువు మన ఇంట్లోంచి వెళ్ళిపోయిందని కూడా దాని గురించి ఇంకా ఆలోచించాం కదా, మనం ఉంటేనే ఆలోచిస్తాం. దానికి ఏదో రంగు వేయాలని, పక్క బట్టలు మార్చాలని, దులపాలని, తుడవాలని ఏదో అంట. ఆ వస్తువే తీసేస్తే ఏం ఆలోచిస్తావు? అలాగే ఈ శరీరం అనే వస్తువును కూడా తీసేయవలసిందే కదా. ఎంతసేపు దీని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఎలాగా? ఈ బరువు వదిలించుకోవడమే కార్తీక దీపం. అందుకని మొత్తం పనిచేస్తున్నది ఒకే శక్తి. నువ్వు పనిచేస్తున్నావు అనుకోవడం వల్ల నీకు దుఃఖం వస్తుంది. జ్ఞానామీతి తమేవ భాంతం. ఈ లోపల అన్ని ఇంద్రియాలకి మనస్సుకు మూలమై ఏది నేను నేను అని వెలుగుతోందో తమేవ భాంతం అనుభాతి ఏతత్ సమస్తం జగత్తు. దాన్ని నేను గుర్తిస్తున్నాను, తెలుసుకుంటున్నాననే భావంతో మొత్తం జగత్తంతా వెలుగుతోందో అటువంటి దివ్య బోధ చేసిన గురువుకి దక్షిణామూర్తికి నమస్కారం అన్నారు. మనం ధ్యానం ద్వారా లోపలికి చూసి, లోచూపు చూసి ఏది నేను 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 అని ఎక్కడ మోగుతుందో దాన్ని అంటి పెట్టుకుని ఉంటే అది సరైన ధ్యానం. జిల్లెళ్ళమూడి అమ్మగారు చెబుతారు, చాలా గొప్ప మాట చెబుతుంది ఆవిడ. కర్మల నుంచి మోక్షం పొందడం ఎలాగమ్మా అని అడిగితే ఒక భక్తుడు ఆవిడ్ని చాలా గొప్పగా చెప్పింది. ఆవిడ ఏం చదివిందో, ఏం తపస్సు చేసిందో మనకు తెలియదు, కానీ మహాజ్ఞాని అండి. అటువంటి జ్ఞానిని నేను చూడలేదు ఆవిడ మాటలు చూస్తే. ఆవిడ ఏం చెప్పిందంటే, కర్మ ఏమిట్రా, మోక్షం ఏమిట్రా, తక్కడ ఉంది కదా నాయన, ఎడంవైపు కర్మ, కుడివైపు మోక్షం, మధ్యలో ఉండే ముళ్ళు నేను, నువ్వు నేను అంటిపెట్టుకుని ఉండు అని చెప్పింది ఆవిడ. ఇటువైపు కర్మ, ఇటువైపు మోక్షం, మధ్యలో ఉండే ముళ్ళు ఎటు తూగితే అటు కదండి తక్కడ. నువ్వు మోక్షం వైపు తూగాల, కర్మ ఎటు వద్దు, నువ్వు మధ్యలో నేను, ఆ ముళ్ళు అంటే నేను, దాన్ని అంటిపెట్టుకుని ఉండు. ఆ ముళ్ళు అలాగే ఉందనుకోండి, ఎటు బరువు ఎటు తక్కువని మనం చెప్పలేం కదా. ముళ్ళు ఇటు వస్తే కర్మ బరువు అయింది అంటాం, ముళ్ళు అటు పెడితే మోక్ష వాంఛ ఏదో బరువు అయింది అంటాం. ముళ్ళు మధ్యలోనే ఉంటే అలాగే ఉన్నాం కదా. ఆ ముళ్ళు నేను, ఇటువైపు ఎడంవైపు కర్మ, కుడివైపు మోక్షం, ఇంతకంటే ఏం లేదు నాయన. నువ్వు ఎటు వెళ్లకుండా, ఎటు మొగ్గకుండా మధ్యలోనే అలా నేను అనేదాన్ని అంటిపెట్టుకుని ఉండగలిగితే నువ్వు మోక్షంలో ఉన్నట్టే లెక్క. వేరే ఎవరు నీకు ఇచ్చేది లేదని ఒక్క మాటలో చెప్పింది ఆ తల్లి. అటువంటి మహాయోగులు మన దేశంలో జన్మించారు. వారి గ్రంథాలు ఉన్నాయి, ఉపదేశాలు ఉన్నాయి, చదువుకోవాలి, గ్రహించాలి. అప్పుడు దీపం అర్థమవుతుంది. అందుకోసం ఆకాశ దీపం. దీన్ని ముందు పిల్లలకి సరదాగా చూడు, ఒక దీపం ఎన్ని దీపాల కింద కనపడుతుందని చెప్పి వాడిని నెమ్మదిగా తరగతులు పెరుగుతున్న కొద్దీ, జ్ఞానం పెరుగుతున్న కొద్దీ కాస్త ఈ మాట చెప్పి, తర్వాత ఇదేరా దక్షిణామూర్తి స్తోత్రంలో ఉంది, అదిగో 5వ శ్లోకంగా ఉంది నాయన చదువుకొని, తర్వాత వాడు ఖచ్చితంగా చదువుతాడు. 32,000 శ్లోకాల యోగ వాసిష్టము ఇక్కడి నుంచే వచ్చింది. 3,000 శ్లోకాల రుభుగీత ఇక్కడి నుంచే వచ్చింది. 700 శ్లోకాల భగవద్గీత ఇక్కడి నుంచే వచ్చింది. ఇంకా అది కూడా చదవరేమో, బద్దకిస్తారేమో కలియుగం మానవులోని 100 శ్లోకాలతో వేదాంత రెండిమని రాశాడు మహానుభావుడు శంకరాచార్య. ఇది కూడా ఎక్కువే అనుకునడానికి చాలా జాలి మన మీద. ఇది కూడా ఎక్కువే చదవరని 10 శ్లోకాలతో దక్షిణామూర్తి స్తోత్రం రచించాడు. ఇది కూడా ఎక్కువైపోతుందేమో కలియుగంలో మందబుద్ధులు కదా అని 5 శ్లోకాలతో మనీషా పంచకం రచించాడు. ఇది కూడా ఎక్కువేమో అని చెప్పేసి కేవలం ఒకే ఒక్క శ్లోకం, కిం జ్యోతిస్తవ భానుమాన్ అఘనిమే రాత్రౌ ప్రదీపాదికం స్యాదేవం రవిదీపదర్శన విధౌ కిం జ్యోతి ఆఖ్యాకిమే చక్షు తస్య నిమీలనస్య సమయే కిం తత్రాగం అతో భవాన్ పరమకం జ్యోతి తదస్మి ప్రభో అని గురు శిష్య సంవాదం రూపంలో ఒకే ఒక్క శ్లోకంలో ఆత్మజ్ఞానాన్ని యావత్తు మానవ జాతికి బోధించిన జగద్గురువు శంకరాచార్య. 32,000 యోగ వాసిష్టం ఇక్కడే పుట్టింది. ఒక్క శ్లోకంలోనే మొత్తం సారాంశం చెప్పేది ఇక్కడే పుట్టింది. సారాంశం అదే గ్రహించవలసింది. దాన్ని మనం కాశీఖండంలో కథ ద్వారా గ్రహించే ప్రయత్నం చేద్దాం. దానికి మూలమైనటువంటి శ్రీనాథుడికి ఒక్కసారి నమస్కారం చేసుకుని రంగప్రవేశం చేద్దాం. మనకి ఇంకా 3 రోజుల సమయం ఉంది కాబట్టి. శ్రీనాథుడు ఎప్పుడు కవిత్వం మొదలుపెట్టాడు అంటే, ఎప్పుడో చదువు అయిపోయాక కాదు, లేదా కాలేజీలో చేరాక గర్ల్ ఫ్రెండ్ని చూసి మోజుబడి ఏదో కవిత్వం రాద్దామని రాయల. చాలా చిన్నతనంలో చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడు రచయించితి మరుత్తరాచరిత్ర. చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడు రచయించితి మరుత్తరాచరిత్ర. నూనోగు మీసాల నూత్న యౌవనమున శాలివాహన సప్తశతి నుడివితి. సంతరించితి నిండు జవ్వనంబునయందు హర్షనైషధ కావ్యమాంధ్ర భాష. ప్రౌఢ నిర్భరవయ పరిపాకమున కొనియాడితి భీమనాయకుని మహిమ. ప్రాయమింతకు మిగులక ఇవ్రాలకుండ
ప్రాయమింతకు మిగుల కైవ్రాలకుండ కాశికాఖండమను మహాగ్రంథమేను తెనుగు చేసెద కర్ణాట దేశ కటక పద్మవన హేళి శ్రీనాథ భట్ట సుకవి. శ్రీనాథుడి పద్యాలు ఏనుగు తొండమెత్తి గేంకరించినటువంటి యథా కుక్కరుపులు పిల్లెరుపులు ఆయనకి చేతకావు. ఒక మహత్తరమైన భావం ఉన్నప్పుడు శేషపద్యం ఎత్తుకోవాలి, దాన్ని తేటగీతలో చెప్పేద్దామంటే చేతకాంతనం అది. భావాన్ని బట్టి ఛందస్సు ఎంచుకోవాలి. శార్దూలాలు మత్యభాలు ఎందుకు పుట్టాయంటే అలా తొండవెత్తునట్టు చెప్పే పద్యం అలాగే చెప్పాలి. దాని ఊరికే కుదించేసేస్తే చేత కాదనమాట ఛందస్సు. కవి ఎప్పుడు సాహసంతో ఛందస్సును ఎంచుకోవాలి, ఆ ఛందస్సును సమర్థంగా నిర్వహించాలి. కృత్రిమ పదాలు రాకూడదు. శ్రీనాథుడి భాషలో ఒక్క చోట ఒక్కటి కూడా కృత్రిమ పదం చూపించలేను, అన్నీ సహజంగా వచ్చి పడతాయి. ధారాశుద్ధి అంటారు, ధారాశుద్ధి అంటారు. చిన్నారి పొన్నారి చిరుత కోకటి నాడు రచయించితి మరుత్తరాచరిత్ర. కోకటి అంటే శిఖ, పిలక. 5 ఏళ్లప్పుడే ఉపనయనం చేసేవారు. అప్పుడే ఇంత పంచశిఖలు పెట్టి తర్వాత ఒకటి ఉంచుతారు, మిగిలిన 4 తీస్తారు. తర్వాత కాలేజీలో ఎక్కారు, వాడు అది బీకేస్తాడు, గొడవలేదు. ఆ చిన్న పిలక మా నాన్నగారు పెట్టి నాకు ఉపనయనం చేసినప్పుడు మరుత్తరాచరిత్ర రాశాను అన్నాడు. మన దురదృష్టం కావ్యం దొరకడం లేదు. నూనూగు మీసాల నూత్న యౌవనమున శాలివాకన సప్తశతి నుడువితి. చిన్న చిన్నగా మీసాలు వస్తూ ఉంటే ఇంకా గడ్డం గేయించుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటే, ఏమో కాస్త పెద్దవాడు అవుతున్నావుతో జాగ్రత్త అని అంటుంటే అప్పుడు శాలివాహన సప్తశతి, హాలగాథా సప్తశతిని 700 శ్లోకాలు అనువాదం చేసేట మహానుభావుడు. అది మనకి దొరకడం లేదు, కర్మ. తర్వాత సంతరించితి నిండు జవ్వనంబునయందు హర్ష నైషధ కావ్యమాంధ్ర భాష. ఇందాక చెప్పారే నైషధం విద్వదౌషధం అని. విద్వాంసులు కూడా ఒక చేదు మందులా ఉండేటువంటి నైషధాన్ని నిండు యవ్వనంలో ఉండగా రాశాడు. అందుకే ఆయన దానికి తగినట్టుగానే శృంగార నైషధం అని పేరెట్టాడు. నలదమయంతుల కథ నన్నయ్య గారు పూర్తిగా చెప్పాడు. వ్యాసుడు సరే మూలం పూర్తిగా చెప్పాడు. వ్యాసుడు నన్ను అడిగితే మొహమాటం లేకుండా చదివిన వ్యక్తిగా చెబుతున్నా, వ్యాసుడు చెప్పినట్టుగా ఎవరో చెప్పలేదు. వ్యాసుడు గురించి ఒక మాట చెబుతానండి, సాహిత్యవేత్తలు ఆలోచించండి. ఇవాళ ఫెమినిజం అంటున్నారు కదా. ప్రపంచ సాహిత్యంలో మొట్టమొదటి ఫెమినిస్ట్ ఎవరంటే వ్యాసుడండి. స్త్రీవాద దృక్పథంతోనే మొత్తం లోకాన్ని చూసిన వాళ్ళలో మొట్టమొదటి వాడు వ్యాసుడు. మీరు భారతంలో కుంతి పాత్ర, గాంధారి పాత్ర, ద్రౌపదీదేవి పాత్ర, ద్రుపద మహారాజు భార్య ఓ పాత్ర, ప్రత్యేకంగా కోమలాదేవి ఆవిడ, అలాంటి పాత్రలన్నింటినీ ఆయన చిత్రిస్తాడు. చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు ఇంత ఫెమినిస్టిక్ అవుట్లుక్ ఆధునిక కాలంలో సైతం ఉందా అనిపిస్తుంది. అటువంటి స్త్రీవాది వ్యాసుడు. ఆయన చాలా బాగా చిత్రిస్తాడు దమయంతి పాత్రని, ద్రౌపది పాత్రని అన్నింటినీ కూడా. ఆ నలదమయంతుల కథను శ్రీనాథుడు ఏం చేశాడు అంటే కళ్యాణం వరకే రాశాడు, పెళ్లి వరకే, మిగిలింది ముట్టుకోవాలి. ఎందుకంటే శ్రీనాథుడి యొక్క లక్షణం ఏమిటంటే జీవలక్షణం. సుఖం ఎంతో కోరుకుంటాడు, దుఃఖాన్ని రవ్వంత కూడా భరించలేడు. బలహీనతో బలమో ఏదైనా కానీ మానవ సహజమైన లక్షణం. మనము అంతే కదా, ఎంత సుఖం వచ్చినా ఇంకా ఏదో ఉందిట అంటాడు ఈయన. ఎంత భోగం పట్టినా ఇంక దీనికంటే భోగం ఇంకా ఎక్కడో ఇంకో రాజుగారి దగ్గర దొరుకుతుందట. ఆయన వెళ్ళి ఆయన కావ్యం రాసి ఆయనకి అంకితం ఇస్తాడు. దుఃఖాన్ని రవ్వంత కూడా భరించలేడు. కానీ మహాకవి, మహాజ్ఞాని కూడా, బ్రహ్మజ్ఞాని. ఈశ్వరార్చన కళాశీలుండవు అన్నారు. ఈశ్వరార్చన నిరంతరం కూడా ఎక్కడికి పోలా. కానీ ఎంత జ్ఞాని అయినా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జ్ఞానం ఎంతున్నా శీలం లేకపోతే తప్పుదారి పట్టేస్తాడు. శీలం ఎంతున్నా జ్ఞానం లేకపోతే జన్మబంధాల్లో పడిపోతాడు. రెండూ చాలా ముఖ్యం. అందుకే సరస్వతి ప్రార్థన చేస్తారు. సరస్వతి శిశు మందిరాలు కొన్ని చోట్ల జ్ఞానశీల ఏకత అంటారు వాళ్ళు ఖచ్చితంగా. విద్య అంటే జ్ఞానశీల ఏకత. జ్ఞానం శీలం ఏకం కావాలి. కాకపోతే ప్రమాదం ఏమిటంటే ఒక్కొక్కరికి చాలా జ్ఞానం ఉంటుంది, శీలం ఉండదు, దెబ్బతినేస్తారు, ప్రమాదంలో పడిపోతారు, ఎక్కడో వ్యామోహంలో పడిపోతారు. ధనం కావచ్చు, మరొకటేదో కామభోగాలు కావచ్చు, పదవులు కావచ్చు, ఏదో కావచ్చు. ఒక్కొక్కరు శీల సంపద చాలా ఉంటుంది, ఉండవలసిన ఆత్మజ్ఞానం ఉండదు, భౌతిక పరిజ్ఞానమే సరిపోతుంది. ఈయన జన్మబంధాల్లో పడిపోతాడు. అందుకు మంచివాడివైతే సరిపోతే ఇక్కడ ఆత్మజ్ఞానం ఉండాలి. ఇక్కడ మంచివాడైతే పుణ్యం వస్తుంది, స్వర్గం వస్తుంది. జన్మ లేకుండా రాదండి. మంచివాళ్ళకి చెడ్డవాళ్ళకి అందరికీ జన్మలు ఖాయం. జన్మరాహిత్యం పొందాలంటే ఆత్మజ్ఞానం పొందాలి. నా మంచిదనం నా చెడ్డదనం రెండింటితోనూ నాకు సంబంధం లేదు, రెండూ ఈశ్వరునివే అనగలగాలి. అది ఈశ్వర శరణాగతి. అది సంపూర్ణంగా చెందాలంటే ఆత్మజ్ఞానం పొందాలి. ఆ జ్ఞానం లేకుండా శీలం ఉందన్నా కుదరదు. శీలం లౌకికంగా చాలా గొప్పది, కానీ ఆధ్యాత్మికంగా దాని పాత్ర చాలా తక్కువ. నువ్వు జ్ఞానం పొందాల్సింది. జ్ఞానశీల ఏకత.
అదిగో అక్కడ కొంచెం ఈయనకి భోగాలు పట్టేసరికి ఆమె ఏంటంటే నాకు జరగాల్సింది ఏదో జరగలేదు, నేను ఇంకా వెళ్ళాలి అనుకున్నాడు. అందుకే ఈ కథను కూడా ఎందుకు ఆయన రాయదలుచుకుంటే ఆ కష్టాలు, దమయంతి పడిన కష్టాలు, నలుడు పడిన కష్టాలు చాలా బాగా మంచి పద్యాలు, నన్నయ్య గారి కంటే కూడా మంచి పద్యాలు దొరికేవని నా అభిప్రాయం. కానీ ఆయనకి అది నచ్చలేదు. శృంగార నిషేధం ఆపేసి ఆ దమయంతి పెళ్లిలో భోజనాలను మాత్రం ఓ 25 పద్యాలు రాశాడు మహానుభావుడు. ఆయనకి ఎంత ఇష్టమో జిహ్వ చాపల్యం, మామూలు చాపల్యం కాదు ఇది. ఇంకా తెలుగు వాళ్ళు తినే పిండి వంటలని దమయంతి పెళ్లిలో వండించి బారేశాడు, ఇంకా అనుమానం లేక. అంతటితో ఆపేశాడు. అంటే సుఖాన్ని భరించగలిగినంతగా శ్రీనాథుడు దుఃఖాన్ని భరించలేడు. మనం కాశీఖండ నిర్మాణంలో అది గమనించగలగాలి. మన జీవితాలకు అది ఆదర్శంగా మనం తీసుకోకూడదు. సంతరించి నిండు జవ్వనంబునయందు హర్షనైషధ కావ్యమాంధ్ర భాష. అటువంటి నిండు యవ్వనంలో హర్షనైషధం కావ్యం రాశాను. నిజంగా అది యవ్వనంలో రాయవలసిన భాషే, రాయవలసిన కావ్యమే. ఆ తర్వాత కొంచెం కాస్త 40 ఏళ్ళు దాటాక రాశాట. ప్రౌఢ నిర్భర వయ పరిపాకమున కొనియాడితి భీమనాయకుని మహిమ. భీమఖండం, భీమేశ్వర పురాణం. ప్రౌఢ నిర్భర వయస్సు అంటే 45, 40-50 మధ్యలో ఉంటే ప్రౌఢ నిర్భరమైన వయస్సు. ప్రతి వయస్సులోనూ దానికి ఉండేటువంటి ఆనందాలను అనుభవించగలగాలి. మనం పెద్దవాళ్ళం అయిపోతున్నామని బాధపడకూడదు. పెద్దవాళ్ళం అవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మనకి ఎవడు ఏ పని చెప్పడు, కావలసినప్పుడల్లా కాళ్ళు చాపుకుని పడుకోవచ్చు. వార్ధక్యం నన్ను అడిగితే ఒక వరం, బాధపడాల్సిన అవసరమే లేదు. ఇంకా సంపాదించక్కర్లేదు, ఇంకా కాలేజీకి వెళ్ళక్కర్లేదు, పొలం కూడా వెళ్ళక్కర్లేదు, మాకు మళ్ళీ ప్రవచనాలు కూడా చెప్పక్కర్లేదు. ఇంట్లో కూర్చుంటే కోడుకోకోళ్ళు చూసేవాళ్ళు చూస్తారు, చూడకే అవుతారండి, ఎవడో ఒకడు చూస్తాడు. పొందవలసింది ఆత్మజ్ఞానం. అది పొందుతున్నామా లేదా, 70 ఉన్నా 80 ఉన్నా పోయేలోగా అది పొందుతున్నామా లేదా అని చూడాలి. కానీ వచ్చేసింది ఏది ఆగుతుంది, అలాగే వస్తాయన్నీ కూడా. దాన్ని ఏదొచ్చినా దాన్ని ప్రశాంతంగానే తీసుకోవాలి, దాన్ని ఆనందంగానే అనుభవించాలి. అలా అనుభవించలేకపోవడం వల్ల శ్రీనాథుడు ఇబ్బంది పడ్డాడు, అది వేరే విషయం. ప్రౌఢమైన వయస్సులో భీమఖండం రాశానని ఏమంటున్నాడు? ఆ జాగ్రత్త చూడండి. మనిషిలో ఉండే ఈశ్వరార్చన కళ ఏమవుతుందంటే, మనం జ్ఞానులమైనా అజ్ఞానులమైనా ఎట్టి పరిస్థితుల్లో భగవదర్చన మారకూడదండి. మన ఇంట్లో చేసే సంధ్యావందనం కానీ, పూజలు కానీ, అనుష్ఠానాలు కానీ ఏది మానకూడదండి. ఏమిటో ఏం చేసినా ప్రయోజనం కనపడటం లేదు, అసలైనటువంటి సాక్షాత్కారం కలగట్లేదు. ఏం చేసావు నువ్వు? ఏం వశిష్ఠాదులు మహర్షులు చేసిన తపస్సులు ఏమైనా చేసావా? ఏమిటి నీకు కనపడేది? కొనసాగిస్తూనే ఉండాలి. ఎవరి మనస్సు నిరంతరం భగవన్నామంలో రమిస్తూ ఉంటుందో, రామకృష్ణ పరమహంస బోధామృతంలో చెప్పినటువంటి మాట 1150 వచనాలు చెబుతాడు మహానుభావుడు. 591వ వచనం చూసుకోండి ఇంటికి వెళ్ళి. ఎవరి మనస్సు నిరంతరం భగవన్నామస్మరణలో రమిస్తూ ఉంటుందో అతనికి ఈశ్వర సాక్షాత్కారం అయి తీరుతుంది. వేరే సాధనలేవి అవసరం లేదు. అన్ని సంశయాలు విచ్ఛిన్నమైపోతాయని చెప్పాడు మహానుభావుడే. ఆయన కాళికాదేవిని సాక్షాత్కరించుకుని చెప్పాడు. ఆయన భౌతిక సాక్షాత్కారం, సాకారం. మన ఇంట్లో మన తల్లో, మన భార్యో, మన పిల్లలో వచ్చి మన ముందు ఉన్నట్టే అమ్మవారు ఉంటుంది. అనుమానం వల్ల రాఘవనారాయణ శాస్త్రి గారికి అటువంటి కటాక్షమే కలిగింది మహానుభావుడికి. ఆయన ఇంట్లో అమ్మ బాలా అని పిలవగానే పట్టుకొచ్చి మంచినీళ్ళు ఇచ్చేది 10 ఏళ్ళ అమ్మాయి. ఎవరు లేరు అక్కడ, మనవరాల వయస్సు వాళ్ళు. ఆయన అలా చూసి ఊరుకునేవాడు అంతే. అలా ఉన్నారు, మన కళ్ళ ముందే ఉన్నారు నేను మొన్నటి వరకు. ప్రతిదీ పురాణం అంటే అలాగా మన కళ్ళ ముందు ఉన్నారు. రాఘవనారాయణ శాస్త్రి గారు ఎప్పటివాడు 97-98 వరకు కూడా ఉన్నాడు ఆయన. మన కళ్ళ ముందు ఉన్నారు. చందోలు శాస్త్రి గారు అంటారు గుంటూరు దగ్గర. ఇప్పటికీ ఆయన పేరు ఎంత చెప్పు, ఆయన సాక్షాత్కారం పొందాడు ఆయన. ఇక అంతకుముందు ఇక అన్నమయ్య, శంకరాచార్య ఇలాంటి వాళ్ళ గురించి, త్యాగరాయ స్వామి, అది వేరే ఇంకా చెప్పుకోవచ్చు. అది ఈ మధ్య జరిగినవి కూడా ఉన్నాయి. అంటే మనం ఆ నమ్మకంతో ఉండాలి. భగవన్నామస్మరణ ఒక్కటి చాలు, ఇంకేం అక్కర్లేదు. అది మానకూడదు. అది మానకుండా చేస్తూ ఉంటే ఇక శ్రీనాథుడిలాగా ఆలోచిస్తాం కాస్త. ప్రాయం ఇంతకు మిగుల కైవ్రాలకుండ కాశిఖాఖండమును మహాగ్రంథమేను తెనుగు చేసేదా. ఈ వయస్సు కూడా రాలిపోకుండా అంటే ప్రాణం పోతుందేమో అనే భయం ఉందా లేదా? ఇంకా ముసలి వయస్సు వచ్చేస్తే ఈ మాత్రం కాస్త చెప్పడం, రాయడం సంగతి పక్కనట్టు ఆ రోజుల్లో వేరే వాళ్ళు రాసేవాళ్ళు. చెప్పాలి కదా, పళ్ళన్నీ ఉండాలి. 32 పళ్ళు ఉంటే అక్షరాలు పలుకుతాయి, లేత ఏం పలుకుతాయి? చెబితేనే పొరపాటు రాస్తారు, సరిగ్గా చెప్పకపోతే ఇంకేం చేస్తారు? అందుకని ఈ వయస్సు కూడా అయిపోకముందే నేను కాశికాఖండాన్ని తెనుగు చేసేదాన్ని. తన గురించి తాను ఎంత ఆత్మవిశ్వాసంతో చెప్పుకున్నాడు అంటే, కర్ణాట దేశ కటక పద్మవనహేళి శ్రీనాథ భట్ట సుకవి. ఈ మాట అంటున్నది ఎవరు అంటే శ్రీనాథ భట్ట సుకవేన. భట్ట అంటే ఏదో తలపాగాలు పెట్టుకుంటే భట్టులు ఎవరు, భట్ట అని బిరుదం పెట్టుకుంటే ఎవరు, ఇంటి పేరులో ఉంటే ఎవరు. భట్ట సత్శాస్త్ర పండిత శాస్త్రం చెప్పింది స్పష్టంగా. ధర్మశాస్త్రం, వ్యాకరణ శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం,
ధర్మ, శబ్ద, జ్యోతిష్, తర్కశాస్త్రం, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, ఈ 6 శాస్త్రాల్లోనూ పండితుడైన వాడినే భట్టు అంటారు. నన్నయ్య భట్టు అంతటి పండితుడు, సందేహమే లేదు. ఆ వంశం భట్టు. తర్వాత ఏదో వాళ్ళ అబ్బాయికో మనవడకో భట్టు అని పెట్టడం వేరు. ఆయన భట్టు అంటే అంతే. ఈ 6 శాస్త్రాలు. భట్ట సత్శాస్త్ర పండిత, శ్రీనాథుడు సత్శాస్త్ర పండితుడు. ఆ శాస్త్ర పాండిత్యం పద్యాల్లో కనపడుతుంది. మనం చూస్తాం ఈ 3 రోజుల్లో ఇక్కడ శాస్త్ర పాండిత్యం కనపడుతుంది. అలాగా నేను ఇందులో ఆయన భట్ట సుఖవేంటూ ఏమన్నాడు, కర్ణాటక దేశ కటక పద్మవనకేళి. కర్ణాటక రాజ్యం అనేటువంటిది అప్పట్లో మొత్తం దక్షిణ భారతదేశాన్ని కర్ణాటక రాజ్యం అనేవారు. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటక సంగీతం అనే మాట ఉంది కదా, దాక్షిణాత్య సంగీతాన్ని కర్ణాటక సంగీతం అంటారు. అందుకని కర్ణాటక రాజ్యం అనే పేరు. కర్ణాటక దేశం కటకం, అది ఒక రాజధాని. కర్ణాటక దేశం రాజధాని అంటే విజయనగరం. ఆ విజయనగరం అనే రాజధానికి పద్మవనం, అది పద్మవనం తామరపూల తోట అయితే నేను హేళి. హేళి అంటే సూర్యుడు, నేను సూర్యుడు లాంటి వాడిని. కర్ణాటక దేశ కటక పద్మవన కేళి శ్రీనాథ భట్ట సుకవి అని తాను చేసినటువంటి ప్రతిజ్ఞను చెప్పుకుని కాశీకాఖండాన్ని నిర్మాణం చేశాడు. ఈ కవి నుంచి మనం ఏం నేర్చుకోవాలో తెలుసుకుని 10 నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం. అసలైన కథలోకి 3 రోజులు కథాభాగం ఉంది కాబట్టి మనం ప్రవేశిద్దాం. దీపం గురించి ఎలాగో చెప్పుకున్నాం కాబట్టి ఒక్క మాట జీవితాలకు ఉపయోగపడేది చెబుతాను నేను శ్రీనాథుడి జీవితం నుంచి. అంతటి మహాకవి లేడు, అంతటి పండితుడు లేడు, అన్ని భోగాలను అనుభవించిన వాడు లేడు, కానీ అంత అవమానింపబడిన వాడు కూడా లేడు. ఎందుకు వస్తుంది ఈ పరిస్థితి? కవులు పండితులే కాదు, చాలామంది వేళ బెట్టింగులు జోదాలు ఆడుతున్న వాళ్ళు కూడా గమనించాల్సిన మాట. యువతరం కోసం చెబుతాను. ఊరికే ఇంట్లో కూర్చుని కాలక్షేపానికి పందాలు ఇస్తున్నారండి. ఎన్ని లక్షలు పోతున్నాయో గమనించట్లేదు ఎవరో కూడా. ఉన్నాయి కదా అనుకుంటున్నారు. అదే శ్రీనాథుడి జీవితం నుంచి మనం గమనించాలి. సాగర ఘోష కావ్యంలో పోతనకి శ్రీనాథుడికి తులనాత్మక పరిశీలన చేస్తూ పద్యాలు రాశాను నేను. ఏమిటి తేడా అంటే, మీ కవులంత వారలు ఉపమింపగలేరు ధరాతలంబునందో కవి, మీ కవులంత వారు ఉపమింపగలేరు ధరాతలంబునందో కవి, కాని జీవితమును ఊగెడి కావడిగా నిరుంగరే, కాని జీవితమును ఊగెడి కావడిగా నిరుంగరే, కాకమరేమి భోగములు కమ్మిన వేళ భోగములు కలిగిన వేళ సుఖైకలాల శాస్తోకతనాకమంటెదరు, భోగములు కలిగిన వేళ సుఖైకలాల శాస్తోకతనాకమంటెదరు, చూచుచునుండ బికారులవుదురే. ఆస్తులు ఎలా పాడైపోతాయండి? నాకు అర్థం కాదు. మాకు 100 ఎకరాలు ఉండేదండి, ఇప్పుడు ఏం లేదండి. ఒకసారి తులనాత్మకంగా ఆలోచించండి. దురదృష్టం, ఎవరో లాగేశారు, ఈ మాటలు కాదండి. తరచూ ఇతరుల మీద ఆరోపణ చేస్తాం. మన తప్పు మనం ఒప్పుకోం. నువ్వు అమ్మకుండా వాడు కొన్నాడా పొలం? నువ్వు అమ్మకుండా వాడు కొన్నాడా? వాడు వచ్చి ఆక్రమించాడా? మాకు అంత ఉంది లేదండి, మాకు ఏదో అగ్రహారం ఉండి, ఏమున్నా పోయిందా లేదా? మన ప్రతిభ వల్లే పోయింది. మనమే చేసుకున్నాం దాన్ని. ఇవాళ కూడా వ్యాపారాలు చేసి కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారండి. ఒక క్షణంలో బికారులు అవుతున్నారు, చేయకుండా వ్యాపారం చేస్తున్నారు. ఈ వచ్చిన లాభం అంతా తీసుకెళ్ళి అందులో పెడుతున్నారు. ఇంకా లాభాలు వచ్చింది కదా. 100 కోట్లు ఆస్తి సరిపోదండి. 500 కోట్లు, 6000 కోట్లు, 7000 అసలు వినడానికే విచిత్రంగా ఉంటాయి ఇవన్నీ. వరుసగా 500 నోట్లు పెట్టి లెక్క పెడితే మొత్తం విశాఖపట్నం నుంచి విజయనగరం పెడుతుందో, అది ఇంకెక్కడికైనా పెడుతుందో. అది అంత ఆస్తి అవసరమా? పోనీ ఇంత ఉన్నవాడు ఎవడన్నా సుఖంగా ఉన్నాడా? తిన్నన్నవేమో 2 గంటలు, సుఖం అంటే ఒకటే లెక్క. తిన్నన్నం 2 గంటల్లో అరిగిపోవాలి, పడుకుంటే 2 నిమిషాల్లో నిద్ర పట్టాలి, వాడే సుఖజీవి అంటే లెక్క. దానికి ఎన్ని కోట్లు అవసరమో అన్నీ సంపాదిద్దాం చాలు, అంతకంటే అక్కల్లా. పడుకున్న 8ంటికి రాత్రి భోజనం చేసాడు, 10ంటికి అరిగిపోవాలి, తేనుపు రావాలి, సుఖంగా పడుకోవాలి, గురెట్టేయాలి వెంటనే. ఇంకో పరీక్ష, పడుకోగానే 2 నిమిషాల్లో నిద్ర పట్టాలి. పట్టట్లేదంటే మన కోట్లే కారణం, ఇక్కడ ఈ సంపదనే కారణం. శ్రీనాథుల పరిస్థితి అంతే. ఈ కవులు చాలా గొప్పవాళ్ళండి, తెలుగు కవులు. మరి ఏమైపోయాయి వీళ్ళ జీవితాలు? చివరిలో పొలం పన్ను కట్టలేకపోవడం వల్ల ఈ బ్రాహ్మణ్ణి ఎర్రటి ఎండలో నడిపించి నల్లగుండు లాంటి రాళ్ళు భుజాల మీద పెట్టి కొరడాలతో కొట్టారండి. పోషించిన రాజులే కొట్టారు, ఎవరు పోషించారో వారే. తేడా కూడా ఏం లేదు, వారి వంశీకులు కాకపోతే. ఎందుకంటే తాతగారికి ఉండేటువంటి సాహిత్య ప్రీతి మనవడకు ఉండాలని లేదు కదా, చాలా చోట్ల చూస్తున్నాం. తాతగారికి ఉంటుంది, ఆయన సంస్థ పెడతాడు, ఏదో పెద్ద పురస్కారం ఇస్తే పాప ఆయనకి చాలా ఉంది. ఆ కొడుకు గారికి వచ్చరికి నాన్నగారు ఆస్తి అంతా తగలేసాడు అంటాడు. అసలు మిగిలింది అది అనేది వీడికి అర్థం కావట్లేదు. వీడికి ఇచ్చిందే తగలబడింది, అది ఒకటే మిగిలింది, కానీ తగలేసాడు అంటాడు. వీళ్ళ అబ్బాయి ఉంటాడు, అసలు సాహిత్యం అంటే వాట్ ఈస్ దట్ అంటాడు వీడు ఇంగ్లీష్లో. తెలుగు కూడా కాదు, వాట్ ఈస్ దట్ అంటాడు. వేదం అంటే అది వాట్ అంటాడు.
ఏం తెలియదు, వేదం తెలియదు, శాస్త్రం తెలియదు, పురాణం తెలియదు, అలాగే తగలబడుతున్నాయి. ఇంతక మహాకవులు మరి ఎక్కడా లేరండి. ఎంత మహాకవులు మన వాళ్ళు. ఇంగ్లీష్ సాహిత్యం మొత్తంలో గొప్ప సాహిత్యం ఎవరిదండి? షేక్స్పియర్. అదే చెబుతారు కదా సాధారణంగా. ఎప్పుడు పుట్టాడండి షేక్స్పియర్? 16వ శతాబ్దం. ఈయన ఇల్లు బంగారంగానే. 16వ శతాబ్దానికి తెలుగులో ఉన్న కావ్యాలు ఏమిటండి? అష్టదిగ్గజాల పుట్టిన నేల ఇది, అష్టదిగ్గజాల పుట్టిన నేల. 16వ శతాబ్దం. షేక్స్పియర్ లాంటి కవి ఇంగ్లీష్ దేశంలో పుట్టడానికి అన్నేళ్లు పడితే మన దగ్గర 16వ శతాబ్దంలో కృష్ణదేవరాయల కాలంలో అష్టదిగ్గజాలు ఉండి సమస్యాపూర్ణాలు చేసేవారు, బ్రహ్మాండమైన కావ్యాలు రచించారు. ఇక నన్నయ్య గారి నుంచి ఉన్న సాహిత్యాన్ని ఏమనాలి ఎక్కడ? ఇంత సాహిత్యం ఏమైపోయింది? ఇంత సంపాదించిన వాళ్ళు ఎలా ఆస్తులు పోగొట్టుకున్నారంటే సుఖైకలాల శాస్తోకతన ఆకమంటెదరు. బాగా డబ్బులు రాగానే జంతికలు ఉండేయడం, తర్వాత జాతకాలు మారిపోవడం సాయంత్రానికి. సరే ఇంత డబ్బు వచ్చింది కదా, ఇందులో ఏదైనా కాస్త దాచుకుందాం, ఓ పొలం కొందాం, ఇల్లు కొందాం, స్థలం కొందాం, బంగారం కొందాం. ఏమీ లేదండి. ఖర్చు పెట్టే భోజనాలు పెట్టే ఒక 1000 మందిని పిలిచేసి. ఎందుకంటే శుభ్రంగా పెట్టామమ్మా. పెడితే ఏమైంది ఇక్కడ? విమర్శించి పోతారు. వీళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి ఎంత ఖర్చు పెడుతున్నారో ఆలోచించండి. కోట్లు ఖర్చు పెడుతున్నారు. నేను అంటున్నందుకు మరోలా అనుకోదు. కోటికి 1 సంవత్సరం కాపురం చేసినా వారికి బిరుదులు ఇవ్వచ్చండి, పర్వాలేదు, వారికి బిరుదులు ఇవ్వచ్చు. కోటికి 1 సంవత్సరం, ఎక్కువ అక్కర్లా. అలా లేదే పరిస్థితి. అలా లేదు. మన కోట్లే కారణం అవుతున్నాయి దెబ్బలాడుకోవడానికి. మామూలు ఉద్యోగాలు చేసుకుంటూ మధ్యతరగతిగా ఉన్నవాళ్ళు దెబ్బలాడుకోరు. ఏముంది అక్కడ దెబ్బలాడుకోవడానికి? వీరో పట్టుకొచ్చారు కోట్లు, వారు పట్టుకొచ్చి, ఇద్దరు మళ్ళీ ఉద్యోగాలు ఒకటి ఇక్కడ. ఇవన్నీ మొత్తం అహంకారాలు పెంచే బాగా. నీ మాట నేను వినేదేవుడు, నా మాట నువ్వు వినేదేవుడు. ఎక్కలేదు. అదే సరిగ్గా జీవితానికి నేర్చుకోవాలి. జీవితం అంటే ఊగే కావడి. ఆందోళన అంటారు. మీరు గమనించిన సంస్కృతంలో ఆందోళన అంటే ఏదో టెన్షన్ అని ఎక్కడ అర్థం లేదు. ఆందోళన అంటే ఉయ్యాల. ఆందోళిక డోలాయం చెల ఉయ్యాల ఓగవయ్య, ఉయ్యాల ఓగ. ఆందోళన అంటే ఉయ్యాల. ఉయ్యాల ఎలా ఉంటుంది? ఓసారి ఇలా ఊగుతుంది, ఓసారి ఇలా ఊగుతుంది. అదే ఆందోళన అంటే. జీవితం కూడా ఉయ్యాల. అటు ఎడుతుంది, ఓసారి ఇటు వస్తుంది. రెండింటికి సిద్ధంగా ఉండు. ఉయ్యాల మీద కూర్చొని ఎంజాయ్ చేయట్లా, జీవితాన్ని కూడా అలాగే ఎంజాయ్ చేయాలి, ఆస్వాదించాలి. అందుకే అంత ఆస్తి పోయిందని బెంగట్టుకుంటే పోయిన ఆస్తి రాకపోగా హార్ట్ అటాక్ వస్తుంది. ఇప్పుడు దీనికి ఎవడిస్తాడు ఆస్తి? అందుకని దాని గురించి బెంగ మానేస్తే, ఆ విషయాన్ని అక్కడ వదిలేసేస్తే, పోయింది ఏదో పోయింది, గొడవలో పోబట్టే సుఖంగా ఉన్నాం. మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు. ఉన్న ఆస్తి 25 ఎకరాలు టికెట్ డ్రామాల కోసం అమ్మేశారండి. మహానుభావం నిజంగా. కేవలం టికెట్ డ్రామా. ఎవడు పిచ్చివాడికి ఆనందం. తెలుగులో 1,00,000 సామెతలు ఉండొచ్చు. అన్ని సామెతలు అందరికీ అన్వయించవు. ప్రపంచమంతా అన్వయించే ఒకే ఒక్క సామెత ఎవడు పిచ్చివాడికి ఆనందం. ఇది ఎక్కడైనా అన్వయిస్తుంది, ఏ భాష వాడికైనా అన్వయిస్తుంది. మేము చూసాం మా కళ్ళతో. ఆయన 25 ఎకరాలు అమ్మేశాడు టికెట్ డ్రామాలకి. ఆయనకి డ్రామాలు పిచ్చి. మాటికి ఆంజనేయరాజు గారినో, హరిశ్చంద్రునో, ఎవరో డివి సుబ్బారావు గారిని పిలిపించడం, పద్యాలు పాడించడం, టికెట్లు పెట్టడం. పల్లెటూళ్ళలో టికెట్ పెడితే ఎవడో చూస్తాడు? ఆ దొడ్లోంచి ఈ దొడ్లోంచి పక్కన వచ్చి చుట్టకాల్చుకుంటూ డ్రామా చూసి వెళ్ళిపోయేవాడు. ఈయన ప్రతి డ్రామాకి 2 ఎకరాలు అమ్మేశాడు. ఏమన్నా ఏదైనా సరేరా, మన ఊళ్ళో వాళ్ళకి రసపుష్టి, నీ రసపుష్టి సరే, నీ ఎకరాల సంగతి ఏంటి అక్కడ? కానీ ఆయనలో ఓ గొప్పతనం చూశానండి. 25 ఎకరాలు అమ్మిన విషయం ఆయన అమ్మినప్పుడు నేను అప్పటికి పుట్ల. మేము పుట్టిన 15 ఏళ్ళకి ఆయన జీవితంలో ఎప్పుడూ బాధపడ్డం నేను చూడలే. కాఫీ హోటల్లో 2 ఇడ్లీ మాత్రమే తిని అక్కడ పద్దులు రాసేవాడు. మధ్యాహ్నం టీ తాగేవాడు, అంతే. మధ్యాహ్నం 1 పూట భోజనం చేసేవాడు. రాత్రి కార్తీక మాసం అని ఇంకోటి ఏదో రకంగా, నిజానికి పేదరికం అంతకంటే నక్తం, ఉపవాసమే చేసేవాడు. ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. వచ్చిన వాళ్ళకి దారి చూపించేవాడు. గురువుగారు. ఆయన పేరేమిటో మాకు తెలియదు. గురువుగారే, అందరూ ఊరంతా గురువుగారే. ఎప్పుడూ నవ్వుతూనే ఉండేవాడు. 25 ఎకరాలు ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో, పోయినప్పుడు ఎలా ఉన్నాడో నాకు తెలియదు. ఆయన ఎప్పుడూ నవ్వుతూ ఉంటే, అదేమిటమ్మా ఈయన పోగొట్టుకోవడం ఎప్పుడూ నవ్వుతూ ఉన్నాడు కదా అంటే, అదే రాజ్ఞానం అంటే అని నా తల్లి నాకు చెప్పి. అదే రాజ్ఞానం అంటే. అవి పోయినా వాటిని స్మరించుకోలేదు ఆయన. 25 ఎకరాలు ఆయన అమ్మేసాడని ఊళ్ళో వాళ్ళు చెప్పారు కానీ మాకు ఈయన ఎప్పుడు చెప్పలా, బాధపడుతూ. ఎవరన్నా పోనేవా, మనకు యోగం లేదు. పైగా ఆయన ఏమనేవాడంటే, ఈ కర్ణంగాడికి ఈ కర్ణంగారు పన్ను కట్టించుకో, ఈయనకు పన్ను కట్టడం ఇష్టం లేక పొలం అమ్మేసాను ఆయన. అదో పెద్ద జోకు. వీడు అస్తమాను పన్ను అడుగుతున్నాడు నన్ను, వీడికి పన్ను కట్టడం ఇష్టం లేక పొలం అమ్మేసాను ఆయన. పైగా ఆ కర్ణంగారికి ఇల్లు ఉంది, ఈయన పంచాయతీ గుమస్తా. నాకు వాడు ఇంటి పన్ను కట్టవలసిందే, నేను వాడికి పొలం పన్ను కట్టననేవాడు. ఊరిని జోకులు బంగారంగా నాన్న. అటువంటి ఊళ్ళో పుట్టాను. మరి గరికపాటి వారికి చెలోక్తులు వచ్చాయంటే ఎందుకు రావండి? మా ఊరు తాడేపల్లిగూడెం దగ్గర బోడపాడు అగ్రహారం అటువంటిది. కటిక పేదవాళ్ళు కూడా చెలోక్తులే విసురుతారు అక్కడ. కోటీశ్వరులు అంతే. ఎక్కడ గర్విష్టి మనిషిని మా ఊరు మొత్తం మీద నేను చూడలా, గర్వించేవాడిని. ఇదే జీవితాన్ని ఒక్కడిగా తీసుకోండి. ఊగే కావడి. భోగాలు రాగానే సుఖంలో మునిగిపోతాం.
సుఖానికి దుఃఖానికి తేడా ఎక్కడుందండి? లేదు. సుఖంలో మనం మునిగిపోతాం, దుఃఖం మనల్ని ముంచేస్తుంది. మునగడం అనేది రెండిట్లో ఒకటే. ఎవడన్నా మనల్ని ముంచినా మనంతట మనం మునిగినా మునగడం అనేది సమానమైనప్పుడు సుఖ దుఃఖాలకి తేడా ఏముందండి? సుఖంలో మనం మునిగిపోతాం కావాలని, అందులోంచి బయటికి రాము. తేనె సేవించే తుమ్మెదలాగా పద్మంలో ఉండిపోయి తెల్లారనే వెళ్ళకపోతే తుమ్మెద ఏమవుతుంది? పద్మం ముడుచుకుపోతుంది, రెక్కల మధ్యలో ఇరుక్కుని ఊపిరి అడగ చచ్చిపోతుంది. మనము సుఖభోగాల మధ్యలో ఇరుక్కుపోయి ఊపిరి అడగ కొట్టుకుంటున్నాం ఇక్కడ. అలాగే సుఖంలో మనం మునిగిపోతాం, దుఃఖం ఏం చేస్తుంది? మన ముంచేస్తుంది. అంచేత మునగన మనంతట మనం మునిగినా, ఎవరో ముంచితే మునిగినా మునగడం అనేది ఒకటే కదా. అటువంటిప్పుడు సుఖ దుఃఖాల మధ్యలో తేడా ఏముందండి మనం అనుకోవడం? కానీ అందుకని సుఖం రాగానే భోగాలు అనుభవిస్తారు, అయితే బికారులు అవుతారు. ఎందుకయ్యా? కానీ మన జీవితానికి ఎలా ఉంటుంది? కవిరాజులు కనకాభిషేకముల భోగం బంధు దోగాడియు. శ్రీనాథుడి చరిత్ర ఎప్పుడు చదివినా ఎప్పుడు మాట్లాడినా నాకు ఒకటే దుఃఖం. మహానుభావ, అంత మహాకవి, అన్ని పద్యాలు రాసావు, అలా అయిపోయేవి ఏమిటయ్యా? 4 ఎకరాలు అట్టు పెట్టుకోవచ్చు కదా, కాస్త అన్నం తినచ్చు కదా, భార్యని ఎంత ఏడిపించేవయ్యా నిన్ను కట్టుకున్న పాపానికి. భోగాలు సన్మానాలు పొందింది ఆవిడే, అంత్యదశలో దుఃఖం అనుభవించింది కూడా ఆవిడే కదండి. మరి ఆవిడకైనా ఏమన్నా మిగల్చాలి కదా, ఏం ఆలోచించేవయ్యా? కవిరాజుల్ కనకాభిషేకముల భోగం బంధు దోగాడియున్ భువిరాజుల్ తమ బుద్ధి మార్చుకొని సొమ్ముల్ కోరి బాధింపగా అవసానంబుల కష్ట నష్టముల పాలై ఏడ్పించుటల్. అవసానంబున కష్ట నష్టముల పాలై ఏడ్పించుటల్. కవిలో కంబునకొక్క పాఠమగు భాగ్యంబుల్ భుజంగంబులౌ. ఐశ్వర్యం పాము లాంటిది, గమనించాలి. ఐశ్వర్యపు నీడ చెట్టు నీడ కాదండి, పాము నీడ. ఎప్పుడు కాటేస్తుందో తెలియదు. పాము దగ్గర మనం నీడలో ఉంటే ఉండొచ్చు, క్షేమంగానే ఉండొచ్చు, దానికి బుద్ధి రానంత వరకు. దానికి ఏదో కాస్త భయం వేసిందంటే పోసేస్తుంది. చెట్టు నీడ కాదు ఐశ్వర్యం, పాము నీడ. అందుకంటే చెట్టు నీడలో పిల్లాడిని ఉయ్యాల్లో పడుకోబెట్టి చెట్టుకు వేలాడదీసి దంపతులిద్దరూ ఉయ్యాలు ఊపుకుని జోచ్యుతానంద పాడుకున్న సుఖమైన జీవితమే. చెట్టు నీడే మంచిది, పాము నీడ కోరుకోకూడదు. ఐశ్వర్యం పాము నీడ, అది ఉండదు. అది ఉండేలోగా మనం ఎలా వినియోగం చేయాలో అలా వినియోగం చేయాలి. మనము అనుభవించాలి, ఇతరులకు ఇవ్వాలి. అప్పుడు అది సార్థకం అవుతుంది ఖచ్చితంగా. భాగ్యంబుల్ భుజంగంబులవు. అలాగ మనం ఆ జీవితం నుంచి నేర్చుకుందాం. ఇంకొక మాట చెప్పుకొని మనం సెలవు తీసుకుందాం ఈవేళకి. రేపటికి అసలు కథలో ప్రవేశిద్దాం. ఈ మొత్తం సారాంశంగా మనం గ్రహించవలసింది ఏంటంటే, మన జీవితాలకు కూడా శ్రీనాథుడు లాంటి వాడు కూడా తానెక్కడా భోగాలన్నీ అనుభవించడం వల్ల, ఆస్తులన్నీ అయిపోవడం వల్ల దుఃఖాలు పడ్డానని ఒప్పుకోలేదండి. మనిషి అన్నవాడు ఎవడు ఒప్పుకోడండి, తోసేస్తాడు. విధి మీద పక్క వాళ్ళకి తోసేస్తాడు. మా ఆవిడ జాతకం మంచిది కాదంటాడు. ఈయన చేసిన పనులన్నీ మంచివే. ఆవిడ జాతకం మంచిది కాదు, నాకు ఆ నక్షత్రం చూడకుండా పెళ్లి చేశారంటాడు. లేకపోతే ఆవిడ ఎప్పుడు అడుగుపెట్టిందో ఆవిడ అడుగుపెట్టి ఈవిడ బేకాడమని చెప్పింది ఇక్కడ ఇవన్నీ. లేదా మా మామగారు అంటాడు ఏదో ఎవడ మీదో, లేదా నాకు ఎవడో సలహా. ఏమీ దొరక్కపోతే మనకు బాగా లోకమైంది గ్రహస్థితి. అది ఎవరు చూశారో నాకు అర్థం కాదు ఇప్పటికీ. మన జీవితంలో సుఖ దుఃఖాలకు మూల కారణం మన మనస్థితి, చుట్టూ ఉన్న పరిస్థితి. గ్రహస్థితి కాదండి, గ్రహిద్దాం. గ్రహస్థితి కాదండి, చుట్టూ ఉన్న పరిస్థితి మన మనస్థితి. పరిస్థితులు మారవు, మన మనస్థితిని మార్చుకోవచ్చు. సుఖంగా ఉండాలంటే మన ఇష్టం ప్రకారం ధర్మం మారదు, ధర్మం ప్రకారం మనం మారాలి. అందుకే శ్రీనాథుడిలాగే మనం ఎలాంటి వ్యాఖ్యానాలు చేస్తామంటే, విధిలాలాటిక వ్రాజువ్రాతలకు మీ స్వేచ్ఛానువాదములున్ కథలున్ కకరకాయలున్ కలిపి వ్యాఖ్యానించుకుంచు. విధిలాలాటిక వ్రాతలకు మీ స్వేచ్ఛానువాదములున్ కథలున్ కకరకాయలున్ కలిపి వ్యాఖ్యానించుకుంచు. ఎప్పుడో విధి వక్రించిన తిట్టిపోసెదరు పృథ్వీఖండవందందరిన్. ఎప్పుడో విధి వక్రించిన తిట్టిపోసెదరు పృథ్వీఖండవందందరిన్. వ్యధలున్గాక సుధల్వరించునే ధన వ్యామోహ సంపన్నులన్. ఒక కావ్యం రాస్తే వీరభద్రారెడ్డికి అంకితం ఇస్తే ఆయన 10,000 ఇచ్చాడండి. రూపాయలు కాదండి, బంగారు నాణేలు. మహానుభావుడు. ఒక్క రాత్రి సామర్లకోటలో ఖర్చు పెట్టేశాడు వీడి ఇల్లు బంగారంగా. రసికతను మెచ్చుకోవాల్సింది. ఒక్క రాత్రి. గంధర్వప్సరో భామిని వక్షోజద్వయ కుంభములపై వాసించు తద్వాసనలు. మొత్తం 10 ఎకరాలు అక్కడే ఉన్నాయి. అంత భోగవంతి. ఏమిటయ్యా అలా నాకు ఇష్టమైంది అయిపోయింది, ఏముంటాయి ఏమిటి అన్నాడు దేవుడు. 1 ఎకరం భార్య పేరు పెట్టుంటే మిగిలేదు కనీసం. ఈయనకి తిండి ఎట్టేది ఆవిడ.
అది కూడా చేయాల. ఆయన 10,000 ఇచ్చాడు, 10,000 అయిపోయినాయి. చళుక్య భీమవర గంధర్వప్సరోభామిని, తెలుగు ఎలా తగలబడిందో గమనించండి. చళుక్య భీమవరపు కోట, అది పలకబడి సామర్లకోట అయింది మన కర్మకి. అది చళుక్య భీమవరపు కోట, దాని పూర్తి పేరు అది. అది పలుకులో నాశనమే సామర్లకోట అయింది. ఇంగ్లీష్ స్పెల్లింగ్ చూడండి మీరు. సామర్లకోట, కాకినాడకి సంబంధించిన వ్యక్తిగా కడుపు మండిపోతూ ఉంటుంది నాకు. సామర్లకోట ఇంగ్లీష్లో రాస్తే ఎలా రాయాలి? SAMARLAKOTA రాయాలి కదా. లేదు, సామర్ కోట్, అది ఎక్కడదో తెలియదు. కోట్ అంటే ఈ తెలుగు కూడా లేదు. చళుక్య భీమవరపు కోట సామర్లకోట అయిపోవడం ఒక దౌర్భాగ్యం అయితే, అది కూడా లేకపోవడం మరీ దౌర్భాగ్యం. అది అష్టమ శని, ఇది రాహుకాలం. ఇంత దరిద్రమా అండి? అంత అవసరమా? తమిళ వాళ్ళైతే ఊరుకుంటారా? సామర్లకోటను రాయాలి నువ్వు స్పెల్లింగ్. కోట ఏంటి? సామర్లు ఏమిటి? కోట్ ఏమిటి? అసలు సామర్లకోటే మనకు అర్థం కాకుండా మారింది. వీడి స్పెల్లింగ్లో ఇంకాస్త అర్థం కాకుండా మారింది. చరిత్ర ఎవరికి తెలియకుండా పోయింది. ఒక్క రాత్రిలో ఖర్చు అయిపోయినాయి. అందుకే మనం నేర్చుకునే మాట నేర్చుకుని ఈ పూటకి సెలవు తీసుకుందాం. విధి లాలాటిక వ్రాజు వ్రాతలకు మీ స్వేచ్ఛానువాదములను కథలను కాకరకాయలను కలిపి వ్యాఖ్యానించుకొంచు. పూర్వజన్మ కర్మ ప్రకారం మనకు కొన్ని ఐశ్వర్యాలు పట్టడం, అదృష్టాలు రావడం సత్యం, అందులో సందేహమేం లేదు. కానీ ప్రతిదానికి అలా ఆలోచించకూడదు. రోడ్డు మీద వెళ్ళేవాడు గేరు మార్చేసి డ్రైవింగ్ చేస్తే వాడికి యాక్సిడెంట్ అయితే అందులో పూర్వజన్మ కర్మ ఎక్కడుందని వీడు ఒళ్ళు కొవ్వుంది తప్ప. వాడికి యాక్సిడెంట్ అయితే మంగళవారం అని, శనివారం అని, ఎవరో ఎదురొచ్చారని మొత్తం ఊళ్ళో అందరినీ తిడతారు ఏమిటండి? ఇప్పుడు గేరు మార్చాడు కదా, ఎందుకు మార్చాలి? ఎందుకు స్పీడ్ పెంచాలి? ఇవాళ రోజుకు 500 మంది చచ్చిపోతున్నారమ్మా యువతరం దేశం. రోజుకు 500, అంతా 20 to 40, అందున పురుషులు. దేశానికి ఉపయోగ 40% యువతరం ఉన్నందుకు ఆనందిద్దామా? రోజుకి 500 మంది చనిపోతున్నందుకు బాధపడదామా? ఇంకా కొన్ని వేల మంది గాయపడుతున్నారు కేవలం రోడ్డు ప్రమాదాలు. పత్రికల్లో వచ్చిన వార్త. దీనికి ఎవరు కారణం? పూర్వజన్మ కర్మే ఉంది. ఎదురొచ్చిన వాళ్ళ పనే ఉంది. నేను ఎవడు పెంచమన్నాడు బండి స్పీడు? అక్కడ ఉంది స్పీడ్ లిమిట్ అని ఉంది, పాటించడు. మన మనస్సు క్రమశిక్షణ లేదు, దానికి నియంత్రణ లేదు, మనం చేస్తూనే ఉంటాం. విధి నానాటిక వ్రాత అంటే ఈ కారణాలు ఇవి కనపడకుండా ఏదో జరిగింది అనుకోండి. మనం ఎడం వైపున ఎడుతున్నా సరే అనుకోకుండా కుడివైపు నుంచి వచ్చేవాడు ఎవడో తప్పు వచ్చి మనకు గుద్దీశాడు అనుకో, అది కర్మ. ఇక్కడ మనదేం లేదు, అక్కడ మనం బాగానే ఉన్నాం. వాడు వచ్చి గుద్దాడు, మనం ఏం చేస్తాం? అప్పుడు నువ్వు కర్మను అనుకో. ఏదో పడే యోగం ఉందిరా బాబు, లేకపోతే వాడికి ఆ బుద్ధి ఎందుకు పుట్టాలి? అంత మాత్రం చేత దయచేసి ఎవరు ఇటువైపు రావద్దు అని బోర్డు పెట్టుకుని వెళ్ళలేం కదా. అంచేది వాడు వచ్చి గుద్దేస్తే ఏదైనా జరిగితే అనుకోవచ్చు, కానీ మనం చేసిన దానికి కారణం కనపడుతుంది అక్కడ. మనకి భోగాలు అవసరమే. పిల్ల పెళ్లి చేయాలంటే 10 లక్షలు చాలు, 25 లక్షలు చాలు, 50 లక్షలు చాలు. 5 కోట్లు ఎందుకండి? ఊళ్ళో అందరినీ పిలవాల్సిన పని ఏమిటండి? ఇలా చేసి ఆస్తులు ఆర్పేసుకుని తర్వాత ఏమిటో అయిపోయాడు. ఎందుకు అయిపోతావు? నువ్వు అవచేస్తేనే అయ్యాయి. మనంతటా మనమే రాసేసుకుని. వ్యాసుడు భారతంలో చెబుతాడు ఒక మాట. దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు ఇప్పుడు బాధపడుతున్నాడంటే, ఎందుకు బాధపడుతున్నావో నీకు తెలియదా? అసలే వేసవకాలం, అందున అది కారడవి, దాంట్లో గడ్డి కూడా బాగా ఉంది, దాంట్లో నువ్వే పట్టుకెళ్ళి నిప్పు వేరే చోట నుంచి వేసావు, మరి మంట అంటుకుంది అంటే అంటుకోదా అన్నాడు వ్యాసుడు. అది కారడవి, అది వేసవకాలం, దాని నిండా గడ్డి కూడా ఉంది, మనం పట్టుకెళ్ళి నిప్పు అందులో వేసాం, మరి అంటుకోదా? అది వేసవకాలం అని, అడివని, గడ్డి ఉందని తెలియదా? నువ్వు నిప్పు పట్టుకెళ్ళి వేస్తావా? ద్రౌపది వస్త్రాపహరణం జరిగితే ఏం జరుగుతుందో తెలియదా? పార్టీ ఇస్తారా పాండవులు? ఇక్కడ తోలు తీసేస్తారు. ఆ మాత్రం తెలియదా? చూస్తూ ఊరుకున్నావు. కళ్ళు లేనివాళ్ళు, కళ్ళు ఉన్నవాళ్ళు కూడా చూస్తూ ఊరుకున్నారు. ఇన్ని చేసి ఇప్పుడు సంధి చేసుకోమని సంజయుడిని పంపిస్తే ఎలా కుదురుతుందండి అని శ్రీకృష్ణుడు జవాబు ఇస్తాడు. ఏం చేశాడో ఆలోచించుకోమని. ఇది జీవితం. విధి రాసిన రాత ఎప్పుడు అంటే, మన కారణాలు ఏవి అక్కడ స్పష్టంగా కనపడకపోతే అది జన్మాంతర కర్మ వల్లే జరిగింది, అనుమానం వెళ్ళి. అది కూడా పెద్దదైతే చిన్న. ఇవాళ ఏదో తయారు చేసిన టిఫిన్లో ఉప్పు తక్కువైతే నా కర్మ అనకూడదా? మర్చిపోయింది వేయడం అంతే, నువ్వు వేసుకో కావాలంటే. ఉప్పు తక్కువైతే కర్మ ఎందుకు? ప్రతిదానికే కాదు, అక్కడ కర్మ సిద్ధాంతం వల్లించకూడదు. దానికి మనం కాకరకాయలు కలిపి కథలు కలిపి వ్యాఖ్యానించుకుంటూ ఎప్పుడూ వక్రించిన తిట్టిపోసేదుల పృథ్వీ మండలం. ఉద్యోగం పోగానే వంకర పని చేస్తాడు, లంచం తీసుకుంటాడు, బయట పడదనుకుంటాడు, తర్వాత ఎప్పుడో బయటపడుతుంది, మొత్తం పీకేస్తారు. ఆ పీకేసాక ఎవరన్నా కనిపించి, ఏమయ్యా నువ్వు చాలా పెద్ద సంస్థలో పనిచేసేవాడు కదా, బయటకు వచ్చేవి ఏంటంటే సొంతంగా బిజినెస్ చేద్దాం. ఏం లేదు, పీకేశారు వీడిని. ఆ మాట చెప్పడం సొంతంగా బిజినెస్. ఈ బిజినెస్లో కూడా ముంచేస్తాడు మొత్తం అందరినీ. అంత పెద్ద సంస్థలో బయటకు వచ్చే పని ఏమిటండి అసలు? పైగా 25 ఏళ్ళు పనిచేసి వంకర పని చేశాడు, బయటపడింది. ఎవరికో ఉద్యోగాలు ఇప్పిస్తానో లంచాలు తీసుకున్నాడు, అవన్నీ ఉద్యోగాలు రాలేదు. వీళ్ళు మొత్తం పెట్టారు కేసు, తీసి పారేశారు వాడిని.
చెప్పడం. నాకు అసలు నచ్చలేదండి. నాకు ఓన్గా బిజినెస్ అంటే ఉన్న ఆస్తులు కూడా పాడు చేసుకోవడం. ఇదే ఈ వ్యాఖ్యానాలు మనం చేయకూడదండి. అప్పుడు ధన వ్యామోహ సంపన్నుడు ఇంకా 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 వందలుంటే వేలు, వేలుంటే లక్షలు, లక్షలుంటే కోట్లు, కోట్లుంటే వేల కోట్లు కోరుకుంటుంటే దుఃఖం కాకపోతే సుఖం ఎక్కడి నుంచి ఉంటుందండి? అలా సుఖమయంగా జీవితం సాగాలి, దుఃఖం అనేది రావద్దు. పోని సుఖదుఖాలు సమానంగా తీసుకునేంత వేదాంత స్థితి మనకి లేకపోయినా సంసారాలు సుఖంగా ఉండాలి అంటే పిల్లల్ని ఎలా పెంచాలో, భార్యాభర్తల మధ్య అనుబంధం ఎలా ఉండాలో, ఏ పిల్లాడు ఎలా పెరిగితే ఏమవుతాడో, ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మనం చెప్పుకోబోయే కార్తీక దీపం కథలో ప్రధానమైన అంశం ఎడోలసెంట్ ఏజ్, టీనేజ్ అంటారు ఇంగ్లీష్లో. నవయౌవనంలో ఉన్న పిల్లల్ని, టీనేజ్లో ఉన్న పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళకు ఉపదేశం ఎలా చెయ్యాలి, ఎలా చేసినా కూడా పరిస్థితులు విషమిస్తే ఏం చెయ్యాలి, చివరికి అంతిమంగా భగవద్భక్తి, కార్తీక దీపం, శివుడి దగ్గర పెట్టిన దీపం అనేది ఏ రకంగా కాపాడుతుంది, ఎన్ని తప్పులు చేసినా భగవంతుడు ఎందుకు క్షమించి మనని హక్కును చేర్చుకుంటాడు, అందుకు మన హిందూ ధర్మం కల్పించినటువంటి అవకాశాలు ఏమిటి అనేది మనం రేపు 5:30 గంటలకు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం. సెలవు.